దొంగ అపోస్తులు అంటే ఏంటి తెలుసా? నికోలాయితులు అంటే ఏంటి తెలుసా? పోయిన వారం కూడా మీకైతే చెప్పాను. విభజన కలిగించటం, సువార్తలో విభజన కలిగించేవాళ్ళు, విశ్వాసంలో విభజన కలిగించేవాళ్ళు. ఈరోజు రాజస్వార్త పరిచర్య నెరవేర్పులో కూడా విభజన కలిగించాడు. మీరు వేరేంటి? మీ డినామినేషన్ వేరేంటి? మీ డినామినేషనే మీ దేవుడా? దేవుడు ఒక్కడే అని చెప్పి కూడా మీరు వేరే అనుకుంటున్నారనుకుంటే మిమ్మల్ని ఏమనాలి? ప్రేమ ఎందుకు చచ్చిపోయింది అనుకుంటే కారణం ఏంటి తెలుసా? నికోలాయితులు ఏం చేస్తారో తెలుసా? ఆడ పలుకు దగ్గరికి వచ్చినప్పుడు కల్లా మిగిచి నోట్స్ అయితే కనుక వివరణగా పోయిన వారం కూడా మీకు కొంచెం అయితే చెప్పాను. దాంట్లో కొంచెం రాస్తుంది చూడండి. సమయం తక్కువ కనుక నేను కొంచెం ముందుకు వెళ్తాను. మనుషులు అయితే కనుక వారికున్న స్థితిగతులను బట్టి, అవసరతను బట్టి మనుషుల మధ్యన విభేదాలు కలిగించటమే నికోలాయితుల యొక్క లక్షణం. కులాన్ని బట్టి అయితే కనుక మనుషుల మధ్యన విభజన కలిగించటం. ఈరోజు ఆర్థికపరమైన స్థితిగతులను బట్టి మనుషుల మధ్యన విభజన కలిగించటం, ప్రాంతాలను బట్టి మనుషుల మధ్యన అయితే కనుక విభజన కలిగించటం, ఈరోజు అయితే కనుక సిద్ధాంతాలను బట్టి మనుషుల మధ్యన విభజన కలిగించటం. మీరు వేరా అడిగినప్పుడైతే కనుక చాలామంది కలుసుకున్నప్పుడు, సేవకులు కలుసుకున్నప్పుడు బయటికి వెళ్ళారు అనుకోండి. సపోజ్ నాలాంటి వాడు ఇప్పుడు వచ్చాను కదా, నిన్న ట్రైన్లో వచ్చాను. రైల్వే స్టేషన్లో కూర్చుని నేను, నా కొడుకు అయితే కనుక నాకు మనవడు ఉన్నాము. ప్రార్థన చేసుకున్నాం అనుకోండి. సపోజ్ అక్కడ మూలను కూర్చుని అయితే కనుక ప్రభా ప్రయాణానికి ట్రైన్ వచ్చింది, బయలుదేరుతున్నాం, సహాయం చేయ ప్రభా, క్షేమకరమైన ప్రయాణం తెచ్చి అడుగుతాం కదా, మనకున్న మరి అవసరం అదే కదా. అప్పుడు పక్కన్న వాళ్ళు మనం చూసి ఏమనాలి? మీరు యేసు ప్రభు నమ్ముకున్నారండి, మీరు ప్రార్థనకి వెళ్తారా అని. వాళ్ళు నన్ను అడిగేది ఒకటే, వాళ్ళు ఏమడుగుతారు? మీరు యేసు ప్రభు నమ్ముకున్నారని. అప్పుడు గర్వంగా ఏం చెప్తాం మనం? గర్వంగా అయితే కనుక నేను ప్రార్థన చేసుకుంటాను, పాస్టర్ గారిని అండి నేను ఇలాగా మీటింగ్స్ ఉన్నాయి, నేను ప్రొద్దుటూరులో నేను వెళ్తున్నానని చెప్తాను. అలా కాకుండా ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను అనుకోండి, నేను ఎలాగ పాస్టర్ గారిని, మీరు పాస్టర్ గారు తెలుసు, మిమ్మల్ని చేయిపుచ్చినైతే కనుక హవరీ బ్రదర్ బాగున్నారా అని చెప్పాను అనుకోండి, దేవుని స్తోత్రం అనో లేకపోతే ఆ ప్రైజ్ లాడే పెట్టాను అనుకోండి, వెంటనే మీ నోట్ అంటూ వచ్చే మొట్టమొదటి మాట ఏంటి? మీ నోట్ అంటే మొట్టమొదటి మాట ఏంటి? బ్రదర్ మీరు ఏదే గ్రూపు, మీది ఏ గ్రూపు అంటే ఏ డినామినేషన్? దొంగల గ్రూపులు అండి ఇవన్నీ కూడా. ఏంటంటే దొంగల బ్యాచ్లు ఉంటాయి కదా, చంబల్లో దొంగలు, స్టువర్ట్పురం దొంగలు ఉన్నారు కదండి, బ్యాచ్లు ఉన్నాయి కదా. పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు అయితే కనుక అలాగే చెప్తారండి. ఏదైనా క్రైమ్ ఏదైనా జరిగినప్పుడు వెంటనే వస్తే కనుక ఈ దొంగతనం ఎవరు చేసి ఉంటారంటే కనుక, ఎస్ మాకైతే కనుక ఇది స్టువర్ట్పురం మీద డౌట్ ఉందండి, లేకపోతే కనుక పలానా ఊరి మీద డౌట్ ఉందని. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మీదే గ్రూప్ అంటే కనుక మనం ఏం చెప్పాలి? మన రాజు అయిన యేసు దొంగ, దొర అయిన దొర అనుకున్న ఆయనకి ఎన్ని గ్రూపులు ఉంటాయి? ఇప్పుడు అధికారంలో ఉన్న ఆయన, రాజు అయిన ఆయనకి ఎన్ని గ్రూపులు ఉంటాయి? ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వస్తే కనుక నేను నికోలాయితుని కాదు, ఆ దుర్బోధన దగ్గర లేదని ఒక్కడు చెప్పండి. మనం అందరము ఒక్కటే అనే సంగతి కదా, సహోదరుల ఐకమత్యము కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే కదా. ఎంత అంటే కనుక చివరికి యూదుల్ని అన్యజనులు కూడా కలపడం కోసం యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టేశాడు కదా. అందరూ కలిసి ఉండాలని యేసు ప్రభు ప్రాణాన్ని పెడితే, ఇప్పుడు యేసు ప్రభు పేరు మీద వచ్చిన మనము కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది గ్రూపులు ఉన్నాయో తెలుసా? మీకు ఏదో ఇంత కదా రిజిస్ట్రేషన్ ఏదో అన్నారు, పుస్తకాలు రాస్తుంటారు కదా మీ పేరు, అక్కడ రాసినప్పుడు మీ డినామినేషన్ కూడా రాయండి అంటే కనుక ఎన్ని డినామినేషన్లు వచ్చి ఉంటాయి అక్కడ? మీ డినామినేషన్ వేరైతే కనుక మీ దేవుడు వేరేనా? మరి నేనెవరో మీకు తెలీదా? మనం చదివేదంతా కూడా ఈ బైబిల్ కదా, మనం చదివేదంతా కూడా ఈ బైబిల్ కాదా? మరి ఈ బైబిలే చదువుకున్న మనలో ఇన్ని గ్రూపులు ఎలా వచ్చినాయి? ఎవరి వల్ల వచ్చినాయి అంట? ఎవరి వల్ల వచ్చింటే కనుక ఇంత ప్రకటన గ్రంథాలు ఏం రాస్తుంది అక్కడ? అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకునొచ్చు. ఆ వచ్చిన వాళ్ళైతే కనుక మళ్ళీ ఏం చేశారు అనుకున్నప్పుడు చెప్తారు, దుష్టక్రియల్లో పాలు పంచుకొని వాళ్ళు ప్రకటించకూడని బాధలైతే కనుక, బోధలైతే కనుక తమ లాభము కొరకైతే కనుక బోధిస్తున్నారు. ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకోవాలి, నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఇగో నాకైతే ఇంతకు ఎవరు మన వాళ్ళు అన్న లైట్ హోస్ట్ మినిస్ట్రీస్ అని, దయచేసి నాకు ఆ మినిస్ట్రీస్ ఏమీ లేవు, మీరు ఏమనుకోవద్దు. నాకున్న చర్చి పేరైతే కనుక అలాగే డినామినేషన్లు పెట్టుకుంటే కనుక గొడవ అవుతుందన్న ఉద్దేశంతో, మళ్ళీ నన్నేదో వేరుగా అందరూ చూస్తాన్న ఉద్దేశంతో లైట్ హౌస్ అని పెట్టానండి. లైట్ హౌస్ అంటే ఏమీ లేదు, ప్రకటన గ్రంథాలు మీరు చదువుతున్నప్పుడు దీపస్తంభం అంటారు. లైట్ హౌస్ అంటే అర్థం ఏంటి తెలుగులో? మీకు ప్రాబ్లం మరి అదొకటి ఉంది కదా, దీపస్తంభం అంటే అర్థం కాదని చెప్పి నేను లైట్ హౌస్ పెట్టాను. ఆ లైట్ హౌస్ ఇప్పుడు చివరికి మరొకటి అయిపోతుంది. దీపస్తంభము సంఘాన్ని ఉద్దేశించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సంఘము, మీ సంఘం అయితే కనుక ఒక దీపస్తంభం, ల్యాంప్ స్టాండ్ అంటారు కొన్ని అలా అనుకుంటే. అప్పుడు ఏం చేస్తారంటే కనుక ఎత్తైన స్థలంలో ఒక స్తంభం ఉండేది. పూర్వకాలంలో అయితే కనుక ఒక స్తంభం పెట్టి ఆ స్తంభం మీద ఎత్తులో దీపం, వెలిగించిన దీపం పెట్టేవారు, కొంచెం కింద మంచం కింద పెట్టకుండా. అంటే విశ్వాసులందరూ కూడా వెలిగించబడిన దీపాలు, ఈ వెలిగించబడిన దీపాలందరూ కూడా కొంచెం కింద మంచం కింద వండుకుని ఎక్కడ ఉండాలి? ఎత్తైన దీపస్తంభం మీద ఉంటే వీళ్ళు వెలిగిన వెలుగు అందరికీ ప్రచురం అవ్వాలి. అందుకనే ఇదే సూత్రాన్ని వర్తించుకుని, ఈ మాటను వినియోగించుకొని లోకంలో కూడా అయితే కనుక లైట్ హౌస్లు కట్టారండి. సముద్రపు వారను ఉంటాయి, బీచ్లో ఒడ్డున ఉంటుంది. ఎందుకంటే సముద్రంలో తిరిగే నౌకలు ఏదైతే ఉంటుందో ఓడలు, ఆ ఓడల చీకట్లో దారి తప్పిపోకుండా ఉండటానికి, అదిగో అక్కడ అయితే కనుక ఒడ్డు ఉంది,
మనమైతే కనుక నడి సముద్రంలో కొట్టుకెళ్ళిపోకుండా ఆ ఒడ్డుకి చేరుకునే ఉద్దేశంతో ఆ లైట్ హౌస్ను చూసి, ఆ ల్యాంప్ను చూసి అయితే కనుక వాళ్ళు అక్కడికి వస్తారు. నేను కూడా అదే ఉద్దేశంతో ఏంటంటే కనుక ఈ సముద్రం, ఈ మహాసముద్రం, లోకమునుకుని ఈ మహాసముద్రంలో ఎవరైతే కనుక దరికి ఆనకుండా పోతున్నారో వారు యేసు యొక్క వెలుగును చూసి అయితే కనుక దేవుని సన్నిధికి చేరతారని ఉద్దేశంతో నా చర్చికి ఏమని పేరు పెట్టుకున్నాను? లైట్ హౌస్ అని. అదే మినిస్ట్రీ అని కాదు, మరొకటి కాదు, మీకంటే చాలా ఇదేనండి, చిన్నదే, మీరేం పట్టించుకోవద్దు దాని గురించి, దానికోసం పెద్ద సంస్థ కింద ఏం తీసుకోవద్దు. మీరు పెట్టుకున్న పేరండి, మీరైతే కనుక వేరు పేర్లు పెట్టుకున్నారు, ఆ పేర్లు పెట్టుకుంటే కనుక అవతల వాడికి మరొకలా వినపడుతున్న ఉద్దేశంతో, వేరు కనపడుతున్న ఉద్దేశంతో నేను ఆ పేరు పెట్టాను అంతే. ఇది అందరికీ సంబంధించింది, అందులో మీరు ఉంటారు, నేను ఉంటాను, అన్ని సంఘాల్లో పాడిన పాటలు పాడతాను, అలాగే అందరి సంఘాలకు వెళ్ళైతే కనుక నేను బోధ చేస్తాను, నాకేమీ లేదు. కానీ ఈరోజైతే కనుక మా సంఘములో తప్ప, మా సంఘ సభ్యులు తప్ప, మా పాస్టర్ గారు తప్ప మరొకరు ఎవరూ కూడా మా దగ్గరికి వచ్చి మాట్లాడటానికి కుదరదు. కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడైతే కనుక నాలాంటి వాడు అక్కడికి నాట్ అలౌడ్. తెలుసా మీకు సంగతి? ఒక దొంగను చూసినట్టు చూస్తారు, ఒక దొంగను చూసినట్టు, గచ్చి కుక్కను చూసినట్టు చూస్తారు. అక్కడికి వెళ్తే కనుక మీలాంటి వాళ్ళు మాకు పనికిరారు. మాకు చెప్పాలనుకుంటే కనుక ఏరి కోరి తెచ్చుకున్న మా వాళ్ళే కొంతమంది ఉంటారు, బయలు ప్రవక్తలు. మాకు అషేరా ప్రవక్తలు కొంతమంది ఉన్నారు, రేజిబేల్ దగ్గర ఉన్న ప్రవక్తలు ఉన్నారు, చూస్తారా? చెప్తే కనుక వాళ్ళే చెప్పాలి, మిగతా ఎవరో చెప్పడానికి వీల్లేదని. మీరు వెళ్ళే మరొక సంఘంలో మీరు బోధ చేయడానికి అర్హత లేదా? దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన దాన్ని బట్టి, దేవుడు మీ నోట్లో ఏ మాట పెట్టాడో ఆ మాటనైతే కనుక అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పడానికి మీకు అవకాశం లేదా? ఎక్కడైతే కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన సంఘం ఉందో, ఎక్కడైతే కనుక దేవుని పిల్లలు ఉన్నారో ప్రతి సంఘానికి వెళ్ళి మీరు చెప్పడానికి అయితే కనుక ఈరోజు అవకాశం లేకుండా ఎందుకు ఈరోజు ఈ గడులన్నీ కట్టేసుకుంటున్నారు? ఎందుకు ఇలాంటి అవాంతరాలన్నీ పెట్టుకున్నారు? ఎప్పుడు ఆలోచించారా? ఈ నికోలాయితలు అనుకున్న వాళ్ళైతే కనుక ఈ సిద్ధాంతాలను ప్రతిపాదించేవాళ్ళు, మనుషుల మధ్యన విభజన కలిగించేవాళ్ళు, కులం పేరు చెప్పో, సంఘాల పేరు చెప్పో, ప్రాంతాల పేరు చెప్పో, చివరికి ఈరోజు రాజకీయ పార్టీలు కూడా విడిపోయినాయి. తెలుసా? మొన్న ఎలక్షన్లు అయితే కనుక చాలా స్పష్టంగా కనపడినాయండి. మొన్న జరిగిన ఎలక్షన్లు అయితే కనుక తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్స్ ఉన్నారు, అలాగైతే కనుక వైసీపీ పార్టీ క్రిస్టియన్స్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. మొన్న చక్కగా కనపడ్డారండి. ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేశారండి. జగన్ గారు గెలవారని కొంతమంది, చంద్రబాబు గారు గెలవారని కొంతమంది, పవన్ కళ్యాణ్ గారు గెలవారని కొంతమంది, బీజేపీ వాళ్ళు కూడా గెలవారని కూడా కొంతమంది కూడా ప్రార్థన చేశారు మా వాళ్ళు. ఏంటిది? ఎవరు వీళ్ళు? ఎవరు నమ్ముకుని వచ్చినట్టు? మనం ఆనందించాల్సిందైతే కనుక ప్రభువునందా, బీజేపీ పార్టీ ఎందా? మనం ఆనందించాల్సింది తెలుగుదేశం పార్టీ ఎందు, వైసీపీ పార్టీ ఎందా, లేకపోతే కనుక ప్రభువునందా ఆనందించాలా? మనం దేని ఎందు ఆనందించాలి? ఏమని రాస్తుంది అక్కడ? కానీ ఈ కుక్కల విషయం వచ్చారు కదా, ఈ కుక్కలు చేసిన పని చాదన ఆచరించారు. ఈ దుష్టులైన పని వారైతే కనుక ఈరోజు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా విడగొట్టేశారు. మనం అందరము కూడా క్రీస్తు రాజు అయితే బాగుంటుందని ఎలా వెలుగెత్తి మనం చెయ్యెత్తలే వెళ్ళాలా? అలా కాకుండా అయితే కనుక జగన్ గారు అయితే బాగుంటుంది, చంద్రబాబు గారు అయితే బాగుంటుంది, మోడీ గారు అయితే బాగుంటుందని వెళ్ళాలా? ఏది కరెక్ట్? ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసా మీరు? పైగా మనందరం ఏమనుకుంటాం తెలుసా? దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను పరిశుద్ధుడిని, నేను ప్రార్థన చేస్తే కనుక దేవుడు అంగీకరిస్తాడని. అసలు దేవునికి నీకు సంబంధమే ఉంది అసలు? ఈరోజు దేవుని మీద మనం పరిపూర్ణంగా ఆనుకునే పరిస్థితి మనకి ఎక్కడుందో ఒకసారి చెప్పండి. ఉందా? నోట్స్లో అయితే కనుక వివరంగా రాశాను, సరిపోద్దా మీకు? ఇక నీకులైతులు బోధ అంటే అర్థమైంది కదా. మనుషుల మధ్యన ఏం చేస్తున్నారు వాళ్ళు? విభజన కలిగించేవాళ్ళు. విశ్వాసం అయితే కనుక వేరుపరిచి, ఈరోజైతే కనుక అందుకని అంటాడు 20 అధ్యాయం అపోస్తుల కార్యంలో చదువుతున్నప్పుడు ఒక మాట అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు, ఈడ్చుకెళ్ళిపోతారు, వంకర మాటలు పలుకుచూ శిష్యులను తమ వెంట ఈడ్చుకెళ్ళిపోతారు. ఎఫ్సి సంఘాన్ని ఉద్దేశించే చెప్పాడు స్పష్టంగా. ఎందుకంటే కనుక ఎప్పుడైతే కనుక నువ్వు వేరు నేను వేరన్న భావన మనకి ఎప్పుడైతే కలిగిందో ప్రేమ ఏమవుతుంది? ఉంటుందా పోతుందా? ఉంటుందా పోతుందా? అంతే కదండి. ప్రేమ ఇప్పుడు చచ్చిపోద్దండి. మీ భార్య భర్తలే ఎక్కడికి వెళ్ళొద్దు, జస్ట్ మీ ఇద్దరు ఆలోచించుకుని తర్వాత మిగతా వాళ్ళు చెప్పండి. మీ భార్య భర్తలే, ఆవిడేదో పట్టుకొచ్చింది, మంచం పట్టుకొచ్చిందండి. ఆవిడ పుట్టి నుంచి అయితే కనుక మంచం పట్టుకొచ్చింది, మీరేమో పరుపు కొన్నారు. మంచం ఆవిడది, పరుపు మీది. ఏదో ఒక సందర్భం వచ్చింది, ఆ సందర్భం వచ్చినప్పుడల్లా మీ రాత్రికి అయితే కనుక ఆవిడ మీ ఇద్దరు గొడవ వచ్చిన తర్వాత మీరు వెళ్ళి పడుకున్నారు. పడుకుంటే కనుక ఆవిడేమన్నదంటే కనుక నేనంటే ఇష్టం లేనప్పుడు, మా పుట్టింటి వాళ్ళంటే ఇష్టం లేనప్పుడు మా మంచం మీద పడుకోవద్దు అన్నది. అనగానప్పుడు మీరేం చేస్తారు? కోపంగా టక్కునైతే కనుక పరుపు లాగేసి కిందేసుకుని అయితే పరుపు మీద పడుకుంటారు. ఆవిడకేమో పరుపు లేదు, మీకేమో మంచం లేదు. ఎందుకు వచ్చింది కోపం? మీరు వేరు మేము వేరన్న భావన మాటలు ఎలా వస్తుంది అక్కడ? మీరు వేరు నేను వేరన్న భావన ఎంత ప్రమాదానికి హేతు అవుతుందో తెలుసా? అబ్రహాము లోతుల దగ్గరికి వచ్చినప్పటికల్లా పరిశుద్ధమైన కుటుంబం అబ్రహాము లోతులు ఇద్దరు కూడా దేవుని దృష్టిలో అయితే కనుక ఎన్నిక చేయబడిన వ్యక్తుల కింద లెక్క. వాళ్ళిద్దరూ అయితే కనుక దేవుని మాటను బట్టి ఎక్కడో మెసొపొతామియా ఊర్లోనే పట్టణం నుంచి బయలుదేరి వాళ్ళు కనాను దేశానికి వచ్చారు. ఆ సమయంలో సుమారుగా అయితే కనుక వాళ్ళు బెర్షెబాలో అయితే కనుక సుమారుగా అక్కడ బ్రతుకుతున్నారు.
ఆ సమయంలో అయితే వాళ్ళకి ఆస్తులు పెరిగిన తర్వాత, అబ్రహాము లోతు లేక ఆస్తులు పెరిగిన తర్వాత, అబ్రహాము ఎంత యథార్థవంతుడంటే, లోతు చిన్నోడు, తన దగ్గర పనివాడిగా పెట్టుకోవచ్చు, రూల్ ప్రకారం అయితే కనుక పనివాడిగా పెట్టుకోవచ్చు. కానీ అబ్రహాము లోతును కొడుకుగా చూడకుండా తోబుట్టుగా చూసారట, ఒక అన్ననో తమ్ముడో చూసినట్టు చూస్తారట. చూసి తాను సంపాదించిన ఆస్తులు అయితే కనుక ఎప్పటికప్పుడు సగభాగం ఎవరికి ఇచ్చేశారు? లోతుకి ఇచ్చేస్తాడు. వాస్తవంగా అబ్రహాముకి వచ్చిన ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అబ్రహాముకి ఆస్తి అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడైతే కనుక ఐగుప్తు రాజు శారమును బట్టి అయితే కనుక ఇచ్చాడు. ఇచ్చిన ఈ ఆస్తిని కూడా చివరికి ఎవరికి ఇచ్చేసారు? అతను సగం సగం అనుకుని లోతుకి ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే కనుక వీళ్ళ ఆస్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిందో, వీళ్ళ ఆస్తి ఎప్పుడైతే ఇబ్బడి ముగ్గుగా పెరిగిపోయిందో, వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. కానీ గొడవ ఎవరి మధ్యన వచ్చేసింది? కాపర్ల మధ్యన, పనోళ్ళ మధ్యన గొడవ వచ్చేస్తున్నట్టు. వాళ్ళిద్దరికీ అయితే గొడవ ఎక్కడ వచ్చింది అనుకుంటే పనోళ్ళు కొట్టేసుకున్నారట. మా పనోళ్ళు అంటే కనుక ఇదో లోతు పనోళ్ళేమో మేము లోతు పార్టీ అన్నారట, అబ్రహాం పనోళ్ళు అబ్రహాం పార్టీ అన్నారట. వీళ్ళిద్దరూ బాగానే ఉన్నా కొట్టేసుకునేది ఎవరు? పనివారు కొట్టేసుకున్నారు. ఎప్పుడైతే కనుక పనివారు కొట్టేసుకున్నారో, ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉన్న వాళ్ళు అప్పటి వరకు అయితే కనుక చక్కటి పరిశుద్ధమైన కుటుంబం ఉండవలసిన వారు కూడా చివరికి ఏమైపోయారు తెలుసా? లోతు అయితే కనుక సొదొమ పట్టణాన్ని ఎన్నిక చేసుకుని అటు వెళ్ళిపోయాడు. అబ్రహాం అయితే కనుక బెయేర్షెబాని ఎన్నిక చేసుకుని ఇటు వెళ్ళిపోయాడు. కలత ఎప్పుడు వస్తుందో చూడండి. వాళ్ళిద్దరు కలిసి నివసించలేని పరిస్థితి ఎప్పుడు వచ్చిందో చూడండి. నువ్వు వేరు నేను వేరన్న భావన ఎంతవరకు ప్రమాదం అవుతుందో తెలుసా? అది మనిషికి ఎంత దుఃఖాన్ని కలిగిస్తుందో తెలుసా? అది మనిషికి ఎంత దుఃఖాన్ని కలిగిస్తుందో తెలుసా? మీరు ఎప్పుడైనా కానీ బాధ కలిగేటప్పుడు అదేనండి. లోతు వెళ్ళి సొదొమ పట్టణంలో ఉన్నాడు. ఆ సొదొమ పట్టణం ఉన్నప్పుడు ఆ సొదొమ పట్టణం కాలిపోయే రాత్రికి జరిగిన సంఘటనలో లోతు దగ్గరికి వచ్చిన దేవదూతలను రక్షించడం కోసం లోతు గారైతే ఆ ఊరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడట, అయ్యలారా ఇంత పాతకము కట్టుకోకండి, వారు నా పంచని చేరిన వారు నా ఇంటి ఆశ్రయం కోసం వచ్చారు. ఒకరు మీకే కనుక ఈరోజు సుఖము సంతోషం కావాలనుకుంటే పెండ్లి కాని 2 కుమార్తెలు నాకు ఉన్నారు, వాళ్ళు తీసుకుని అయితే కనుక మీరు సంతోషించండి, దయచేసి ఆ 2 మనుషులను వదిలేయండి అన్నారట. ఎప్పుడైతే కనుక ఇంత పాతకము కట్టుకొనకండి అని లోతు అన్నాడో, వెంటనే సొదొమ పట్టణస్థులు లోతుతో ఏమన్నా తెలుసా? రేయ్ వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి మనకే తీర్పు చూస్తున్నాడు కదా అన్నాడట. పోయే కాలం దగ్గరికి వస్తే ఏమవుతుందండి? మరి పోయే కాలం దగ్గరికి వస్తే ఏమవుతుంది? ఇప్పుడు లోతు వాళ్ళకి ఎలా కనబడ్డాడట? పరదేశిగా ఉన్నాడు. అంటే ఒక మంచి మాట చెప్తే కనుక పరదేశ. మీరైనా కావాలంటే చూడండి, వెళ్ళి మీ భార్యతోనే చెప్పండి, మీ భర్తతోనే చెప్పండి చాలు. మీరు వాళ్ళు ఏదైనా పొరపాట్లో వెళుతున్నప్పుడు దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది కరెక్ట్ కాదేమో, ఎందుకు ఈ పని చేయటం, ఏయ్ నీ వేషాలు నీ పుట్టిన దగ్గర నా దగ్గర కాదు, మా ఇల్లు వేరు, మా కుటుంబం వేరు, మా సంస్కారం వేరు, ఏది ఆవిడ వచ్చేతే కనుక తాను కూడా కుటుంబంలో భాగస్తురాలి కదా. నేను నా వాళ్ళందరూ వదిలిపెట్టుకుని ఇక్కడికి వచ్చాను కదా అనే ఉద్దేశంతో భర్తకి ఇది కరెక్ట్ కాదేమో కదా అన్నదనుకోండి, ఓయ్ నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఇది మా విషయం, మా అన్నదమ్ముల విషయం, ఇది మా తండ్రి కొడుకుల విషయం, ఇది మరి భార్య ఏం చేయాలి? మాట ఎప్పుడైతే అనుకుందో మనుషుల మధ్యన అయితే కనుక ఏమవుతుందో తెలుసా? గ్యాప్ క్రియేట్ అవుతుంది. మీరు అప్పటి వరకు కట్టుకున్నది ఏదైతే ఉందో అది చల్లాచెదరైపోద్ది. అది అబ్రహాము కుటుంబమైనా విడిపోద్దండి, లోతున్న నివసించే పట్టణం అనుకున్న నాశనం అయిపోద్దండి. మీరు ఎవరు అనుకున్నా పర్వాలేదు. మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా జాగ్రత్త. ఇలాంటి విభజన కలిగించే మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే వెంటనే వాళ్ళకి ఏం చెప్పాలి? బాబు నీకు ఇష్టమైతే ఉండు, అనవసరంగా లేనిపోయింది సంఘములో మాత్రం ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడద్దు. సంఘములో దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి మాత్రం మమ్మల్ని మాత్రం ఇప్పుడు కూడా విభజన మాత్రం కలిగించకండి. ఈ నికోలాయితుల మాటలైతే కనుక మా దగ్గర మాట్లాడద్దు. యేసు సంఘ దూతకి అయితే కనుక ఇలాంటి మంచి మనసే ఉందట. కానీ ఏం చేస్తాడు? నీ కులం గురించి ప్రస్తావిస్తే కనుక అవతలవాడు ఏం చేస్తాడు? నీ సంఘాన్ని గురించి మాట్లాడుతుంటే అవతలవాడు ఏం చేస్తాడు? మా సంఘంలోనండి కొంచెం ఇలాంటివి మాట్లాడకూడదండి. ఇప్పుడు నన్నే పిలిచారనుకోండి, ఇక్కడ ఓపెన్గా ఉంది కనుక అందరితో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీలో ఎవరన్నా నన్ను కనుక ఏదైనా మీ సంఘపు కార్యక్రమాలకి మీటింగ్లకి నన్ను పిలిచారనుకోండి, చాలామంది అక్కడికి వెళ్ళంగానే ఏం చెప్తారు తెలుసా? ఫస్ట్ అక్కడ కూర్చోబెట్టిన తర్వాత నాకు స్వీటో హాటో కూల్ డ్రింక్ ఇచ్చిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి, అయ్యగారండి మాదండి తెలుసు కదండి ఈ ఫెలోషిప్, మా వాళ్ళు ఇక్కడ కొంచెం అన్నది, ఇక్కడ ఆడవాళ్ళండి మేము మాట్లాడినామండి, ఇక్కడ పాటలు కూడా పాడినవారండి, ఇక్కడ పెద్దలు అంతా కూడా పెద్దల పక్షంగా జరుగుతుందండి. అంటే అర్థం ఏంటి? మీరు ఈ గైడ్లన్నిటిని పట్టించుకుని మీరు ఇవన్నీ చూసుకుని మీ ప్రసంగం అయితే కనుక దీనికి తగినట్టుగా వెళ్ళాలి. మీకు తోచినట్టుగా మీరైతే విస్తారంగా మీకు స్వేచ్ఛగా చెప్పడం కుదరదో. మాకున్న క్రమం ఇది, మాకున్న కట్టడిది. అంటే నాకు లేదా? నాకు ఆ మాత్రం తెలియదు. అంటే దేవుని క్రమాన్ని పాటిద్దామా, మీ క్రమాన్ని పాటించినా? ఇది ఈరోజైతే కనుక సంఘాల మధ్యనే కదా, విశ్వాసాల మధ్యనైతే కనుక అనేకత సృష్టిస్తుంది. మనందరం ఒక్కటన్న భావన ఈరోజు లేదండి. క్రైస్తవుల గురించి లోకమంతా కూడా ఈరోజు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నా ఈరోజు అందరం కలిసి ఎందుకు ఖండించలేకపోతున్నాం తెలుసా?
ఆ సంఘం వాళ్ళు ఏంటండి, పలానా సంఘం వాళ్ళకి మనంత హైదరాబాద్ ఏదో పెద్ద గొడవ జరిగింది కదా హెబ్రోను సంఘస్థుల, వాడైతే కనుక మందిరం గురించి అయితే కనుక టీవీలో కూడా వచ్చేసి పెద్ద రభస అయిపోయిందండి. మిగతా వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళరండి. ఎందుకని? అది వాళ్ళది ఇంటర్నల్ అండి, అది ఆ సంఘస్థులకు సంబంధించింది. కానీ ఆ సంఘస్థకు సంబంధించిందని మనం అనుకుంటున్నాం, కానీ లోకం ఏమనుకుంటుంది? వీళ్ళకి ఒళ్ళు కొవ్వెక్కిపోయి ఫారిన్ నుంచి వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా తినేసి వీళ్ళకి ఏం చేయాలో తెలియక వీళ్ళ ఆస్తులు ఎక్కువైపోయి కొట్టేసుకుంటున్నారు. ఇదండి అక్కడ స్టేట్మెంట్ అయితే కనుక అక్కడ ఇస్తున్నారండి. కాకపోతే దాంట్లో కామెంట్లు పెడతారు కదా, చదవని దాంట్లో ఏముంది అక్కడ? నిజమా? ఈరోజు మనకి తినడానికి తిన్నుందా? ఈరోజు మన కష్టార్జితాన్ని పట్టుకుని మన కడుపు కట్టుకుని కాళ్ళు కట్టుకుని సువార్త ప్రకటిస్తున్నామా? ఫారిన్ వాళ్ళు పట్టుకొచ్చి మీకు ఇస్తే కనుక మీరు సేవకులు అయ్యారా? చెప్పండి. ఇప్పుడు యథార్థంగా పనిచేసే వాళ్ళకి కూడా ఈరోజు కనుక గుండె నొచ్చుకునేటట్టుగా ఈరోజు పని జరుగుతుందండి. అందుకని దయచేసి మాత్రం నాది కాదని కాకుండా ఇలాంటి నీ కులాయితులు మీ దగ్గర కనపడినప్పుడు సంఘ భేదాలు చూపించో, లేకపోతే కనుక కుల భేదాలు చూపించో, ప్రాంతాల భేదాలు చూపించో, క్రీస్తు ప్రభు పనిని ఎవరన్నా పాడు చేస్తాను అనుకున్నప్పుడు కనీసం వారిని ఖండించటానికి, వారిని ద్వేషించండి. ఆడ యేసు ప్రభు చెప్తున్నమాట, నేను కూడా వారిని ద్వేషిస్తున్నాను, నువ్వు కూడా ద్వేషిస్తున్నావు కనుక వెరీ గుడ్ అన్నాడు. ఒకవేళ కనుక అలాంటి పరిస్థితులు కనుక మీ సంఘాలు ఉంటే కనుక అది త్వరలోనే చెడిపోద్ది. అలాంటి విభజన కలిగించే మాటలు వస్తే కనుక ప్రేమ చచ్చిపోద్ది. నువ్వు వేరు నేను వేరన్న భావన వచ్చిన రోజున ఇద్దరు మనుషులు భార్య భర్తలు కూడా చివరికి ప్రేమ చచ్చిపోద్ది. మన ఇద్దరు ఒకటే అనుకుంటేనే ప్రేమ ఉంటుందండి. నువ్వు వేరు నేను వేరు అనుకుంటే కనుక ఆ పూటే ప్రేమ అయితే కనుక చనిపోతుంది. సో జాగ్రత్త పడమని మాత్రం దేవుడు ఆ సంఘపు దూతతో కనుక చెప్తున్నాడు. ఇక మూడో సంఘం దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక పెర్గమ సంఘాన్ని ఉద్దేశించి అయితే కనుక దేవుడు అక్కడ చెప్పిన మాట, ఆ సంఘంలో అయితే కనుక 2 రకాల తప్పుడు బోధలు ఉన్నాయట. మొదటి బోధ అయితే కనుక నీకులాయితుల బోధ ఉంటే, రెండోది వచ్చినప్పుడు బిలాము యొక్క బోధ. మీకు ఇచ్చిన నోట్స్ అయితే కనుక దానికి వివరంగా రాశాను. క్లుప్తంగా అయితే కనుక పోయిన వారం కూడా మీకు చెప్పాను కనుక మన యెజబెలు బోధ కూడా మనం తెలుసుకోవాలి కనుక నేను క్లుప్తంగా చెప్పి ముందుకెళ్తాను. లాభము నిమిత్తము మనుషులను కొడియాడు వారు. పేతురు రాసిన పత్రిక మీరు చదివారే లేదో, ఆ మాట 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు 2వ పేతురు 2వ అధ్యాయము బిలామును గురించి అయితే కనుక పేతురు గారు దాన్ని అయితే వివరణ ఇచ్చేటప్పుడు అయితే కనుక స్వయంగా ఆయనే ఏమన్నాడు ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 2వ పేతురు 2వ అధ్యాయము 14 వచనం చదవన. వ్యభిచారిణిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులుగొల్పుచు లోపిత్వం ముందు సాధకము చేయబడిన హృదయము గలవారును, శాపగ్రస్తులనై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాను. బిలాముకి ఏముందంట? దుర్నీతి వలన కలుగు బహుమానం. ఏంటది? నీతి వేరు, దుర్నీతి వేరు. చాలా ప్రమాదం అంట. మీరు ఒకసారి మూసేయకుండా దీన్ని ఇలాగే పెట్టుకుని మీకు ఒక మంచి రిఫరెన్స్ వాడు చెప్తాను చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ఒక విధంగా మొదటి వచనం నుంచే చదివితే కనుక మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఒకవేళ ప్రభువుని యేసుక్రీస్తు యొక్క రాకడ, అబద్ధపు క్రీస్తు యొక్క పోకడ అనుకున్నప్పుడు, వాడు ప్రత్యక్షత అనుకున్నప్పుడు చెప్తున్నారండి. ఆ 2వ అధ్యాయం యొక్క ప్రస్తావన ఇదే. మీరు పేతురు రాసిన 2వ పత్రిక చదివినా, యోధా రాసిన పత్రిక చదివినా, లేకపోతే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదివినా ఇదే భావం. 3 కూడా ఒకటే. ఆ మన్నిటి కూడా చెప్పేదైతే కనుక ధర్మ విరోధి అని ఎవరిని గురించి అయితే అన్నామో క్రీస్తు విరోధుని గురించి చెప్తూ అది ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు 9వ వచనం నుంచి చదువుతున్నాను. నశించుచున్నవారు తాము రక్షించబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను వాళ్ళు అవలంబింపకపోయిరి. ప్రేమ దేంతో ఉంటుందంట? సత్య విషయమైన ప్రేమ. నశించేవారు దాన్ని అంగీకరించండి. ఆ నశింపుకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక ప్రేమను అంగీకరించే పరిస్థితి వస్తుందంట. వాళ్ళు అంగీకరింపబోయారు కనుక వాని రాక అనగా క్రీస్తు విరోధి అనుకోండి సపోజ్, అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. దుర్నీతి బిలాముకున్నది ఏంటి కూడా ఏంటి తెలుసా? దుర్నీతి వలన, అంటే నీతి కానిది. నీతి కాని ఈ మాట వలనైతే కనుక బిలాము బహుమతి ఆశించినట్టు. సంపాదించే విధం ఉంటుందండి, మనం భోజనం చేసే విధం కూడా ఉంటుందండి. మీరు పొందుకోవటం తప్పులేదండి. మన మనసులోని ఆశలు కోరికలు నెరవేర్చుకోవడం కోసం మన ప్రయాస పట్ల తప్పులేదండి. దానికి ఒక క్రమం ఉంటుంది. కానీ నీతి తప్పి సంపాదించే మరికొన్ని ఉంటాయి. మన ఆశపడటం అనుకున్నప్పుడు, ఇప్పుడు నయమాను దగ్గర డబ్బులు లేదా బట్టలు తీసుకునే యోగ్యత
మామూలు గెహాజీ గారికి ఉందా లేదా? ఒక ప్రవక్త యొక్క శిష్యునిగా అడిగితే కనుక తప్పకుండా ఇస్తాడు. నాకు కావాలని అడిగితే కనుక నయమానేమి అబ్జెక్షన్ పెట్టాడండి. ఎలీషా ముందు అడిగినా ఇచ్చేస్తాడు అది. కానీ ఎలీషాని అయితే కనుక కళ్ళు మూసి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత నయమాన్ దగ్గరికి వెళ్ళి అతను అడిగాడు, గెహాజీ అడిగాడు. ఏమని అడిగాడు? నాకు కావాలని అడిగాడా, నా యజమానుడు కావాలని అడుగుతున్నాడని చెప్పాడా? మీరు కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు డబ్బులు కావాలనుకోండి, సపోజ్ నేను మీ దగ్గరికి వచ్చాను, నిజమే నాకు ఒక 100 రూపాయలు కావాలి, డబ్బులు లేవు. మీ దగ్గరికి వచ్చే కనుక అయ్యగారండి నేను పలానా చోట మీటింగ్కి వెళ్తున్నాను, పెట్రోల్ కొట్టించుకుంటే డబ్బులు లేవు, 100 రూపాయలు ఇస్తారా డైరెక్ట్. కానీ ఈరోజు అయితే కనుక అలా కాకుండా మరొక విధంగా అయితే కనుక చెప్తున్నారు. రీసౌండ్ వచ్చేస్తున్నాం. మరొక విధంగా అయితే కనుక దాని అయితే కనుక చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయ్యగారండి దేవుడు మీ దగ్గరికి పంపించాడు, ఇంత ప్రార్థన చేస్తుంటే డబ్బులు కావాలని చెప్పి దేవుడు ఎవరిని చూపించాడు? యెషయా గారిని చూపించాడు. కరెక్టే కదా? ఆయన అయితే కనుక చక్కగా కొంచెం చూడడానికి అయితే స్మూత్గా, పొట్టుగా, బక్కగా, సన్నగా ఉన్నాడు, వీక్గా ఉన్నాడు, భయపెట్టితే బెదిరించి తెచ్చేస్తాడనే ఉద్దేశంతో చూపించాడా? నేను అడగాల్సిందేంటి? సేవకులండి, ఎవరో కాదు కదా. ఈ ట్రిక్ ఉపయోగించేది ఎవరు? ఈ ట్రిక్ ఎక్కువ మంది ఉపయోగించేది ఎవరు? నీతి కాదండి, దుర్నీతి అండి. అలా కోరుకోకండి. ఏదైనా ఉంటే కనుక యథార్థంగా మాట్లాడండి. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఎందుకు ఎదుటివాడు హృదయాన్ని ఎందుకు తెరవరు? మీరు విప్పవలసిన విధంగా నోరు విప్పితే కనుక తప్పకుండా దేవుడు ఎదుటివాడు హృదయాన్ని కూడా తెరుస్తాడండి. వారికి తప్పకుండా గుప్పులు విప్పుతారు, తప్పకుండా మీ అవసరం తీరుతుంది. ఎందుకంటే మీ అవసరత తెలియకింది కాదు కదా, దేవునికి తెలుసు కదా. కానీ ఎలా కోరుకుంటున్నారంటే ఇక్కడ ముఖ్యమండి. అందుకని అక్కడ మాట అనేటప్పటికల్లా ఆఖరి మూమెంట్కి వస్తే కనుక ఆయన ఏమన్నాడో చూడండి. అక్కడ లాస్ట్గా ఆ చాప్టర్లో, ఆ పారాగ్రాఫ్ చాప్టర్లో, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఏం చేస్తున్నాడట? అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తి. అబద్ధమును మనమే నమ్ముతున్నాం. అలా నమ్మేటట్టుగా దేవుడు మోసం చేస్తున్నాడు. దేవుడే మోసం చేస్తున్నాడు. నమ్మగలరా మీరు? మన ప్రవర్తన కనుక సరిగా లేకపోతే, మన దుర్నీతి ఎంత కనుక అభిలాష గలవారమైతే అబద్ధంతోనే మనం మోసపెట్టేట్టుగా దేవుడే చేస్తున్నాడు. అబద్ధంతో మనం మోసం చేస్తున్నాడండి. రాజైన ఆహాబు చరిత్ర మీకు తెలుసా? రాజైన ఆహాబు చరిత్ర. ఓ సందర్భంలో ఆయన యుద్ధం చేయాలని కోరుకొచ్చిందట. చెడిపోయిన ఆహాబుకి మనసులో రాకూడని కోరుకొచ్చిందట. ఇంతకీ యుద్ధం చేయాలన్న కోరిక ఎవరు కలిగించారో తెలుసా? ఆ యుద్ధం చేయాలన్న కోరిక ఇతనికి కలగాలి, అతని యుద్ధానికి వెళ్ళాలి. అక్కడైతే కనుక హీనమైన చావు చావాలి. ఎవరు నిర్ణయించారు అది? పరలోకమందున దేవుడే. మొదటి రాజుల గ్రంథం మీరు ఆఖరి అధ్యాయం 22వ అధ్యాయం దగ్గరికి వస్తే కనుక అక్కడ ఉన్నమాట. దేవుడే అక్కడ ప్లాన్ చేసి అతనికి ఆలోచన కలుగు చేసి యుద్ధానికి పంపించినట్టు. రీజన్ ఏంటంటే కనుక మీ మనస్సు కనుక సత్యాన్ని నమ్మకపోతే, దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకోకపోతే, దుర్నీతిలో కనుక మీ కనుక ఆశ లేదా కనుక మీ కోరిక ఉన్నట్టయితే కనుక అబద్ధమును నమ్మేటట్టుగా దేవుడు మిమ్మల్ని కావాలనే రాంగ్ ట్రాక్లో పంపిస్తాడు. కావాలనే రాంగ్ ట్రాక్లో పంపిస్తారు. మీకు 6వ అధ్యాయం చదవాలి. మన ప్రకటన గ్రంథంలో అయితే కనుక ముద్రల గురించి మనం చెప్పేటప్పుడు మొట్టమొదటి ముద్ర ఉంటుందండి. అందులో అయితే కనుక ఆ ముద్రని విప్పేటప్పుడు అయితే కనుక అందులోంచి తెల్లని గుర్రము మీద ఉన్న వ్యక్తి అయితే కనుక జయశాలిగా బయటికి వెళ్ళాడని ఉంటుంది. ఆ మాట చదవటానికి అయితే కనుక అబద్ధం అంటే ఏంటనే సంగతి ఆ సందర్భం వచ్చినప్పుడు మీకైతే కనుక వివరంగా చెప్తాను. ఇక్కడ కూడా వచ్చేటప్పటికల్లా బిలాము దుర్నీతి వలన కలుగు బహుమతిని ప్రేమించాడు. చివరికి యుద్ధంలో అతను కూడా ఏమైపోయాడు తెలుసా? చనిపోయాడు. ఏం కావాలి అతనికి? డబ్బు కావాలా? ఆ డబ్బు కావాలనుకున్నప్పుడు చెప్పాల్సిన మాట ఏంటి, చెప్పేదేంటి? ఈరోజు అయితే కనుక ఆ డబ్బు కోసం ఈరోజు చేసే పనులు చూడండి. ఆ ధనాపేక్ష నిమిత్తం అయితే కనుక ఈరోజు సేవకులండి, ఎవరో కాదు ఇక్కడ చెప్పేది, సేవకుని ఉద్దేశించే చెప్తున్నాడు. మీరైతే కనుక బిలాములే ఉన్నారు. బిలాం అంటే దేవుని సేవకుడు అండి, ఒక ప్రవక్త. మీరు కూడా ధనాన్ని బట్టి అయితే కనుక ధనాపేక్షని బట్టి మీరు చేసే పనులు ఏంటి? మీరు చేయగలరా? స్వస్థత చేయగలరా? అద్భుతాన్ని చేయగలరా? ఎలక్షన్లో గెలిపించగలరా? రోగాన్ని తగ్గించగలరా? బిలాము అయితే కనుక అన్నాడు, నేను తగ్గిస్తాను. బిలాము చెప్పాడు, నేను యుద్ధంలో గెలిపిస్తాను. బాలాకు నీ పక్షాన్ని నేను ఉండి 7 బలిపీఠంలో కట్టి, ఏసయ్య ఎక్కడ? నేను కనుక ప్రార్థన చేస్తే కనుక గెలుపు నీదే అన్నాడు అతను. నేనే కనుక ప్రార్థన చేస్తే కనుక గెలుపు నీదే. బిలాము ఆ రోజైతే కనుక బాలాకు రాజును మోసం చేశాడు. బాలాకు రాజు అయితే కనుక బిలామును నమ్మాడు. బిలాము చెప్పిన మాట విని చివరికైతే కనుక చెయ్యకూడనైతే కనుక దౌర్భాగ్యమైన పనులు కూడా చేశాడు. తన స్త్రీలలో దాదాపు 25,000 మంది స్త్రీలను అయితే కనుక వ్యభిచారులుగా మార్చేశాడు. గెలుపు కోసం ఎంతగానే తెగించేశాడు ఆ రోజు బాలాకు. ఆ బాలాకుని అయితే కనుక అంతగా ప్రేరేపించేసాడే బిలాము. ఇంతకీ బిలాము బాలాకుని యుద్ధంలో గెలిపించగలిగాడా లేదా? మన రాజకీయ పార్టీలు ఎలక్షన్ జరిగినాయి కదా, ఎవరెవరైతే కనుక బాలాకుల్లేగా మేము ప్రార్థన చేస్తే కనుక, నేనే కనుక ఒక ప్రార్థన చేస్తే కనుక అన్నారు కదా, మీరు ప్రార్థన చేసినందుకు కానీ ఎవరెవరు గెలిచారో చెప్తారా?
అన్ని పార్టీలకి చేశారండి, ఏదో ఒక పార్టీ కనుక కాదు. మీరు చేసింది అయితే కనుక మీ మాట చొప్పున దేవుడు వినైతే కనుక మీరు గెలిపించగలిగారా? ఉన్నారా లేదా బిలాములు? ఇప్పుడు బిలాములు ఉన్నారా లేదా? మీరు ప్రార్థన చేస్తే గెలుస్తారా? దేవుని కంటే ఒక ప్రణాళిక ఉంటుందా? దేవుని ప్రణాళిక చొప్పున ఏదైనా జరుగుతుందా, లేదా అప్పటికప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు బట్టి ఏదైనా జరుగుతుందా? ఎలా కనపడుతుంది అసలు దేవుని యొక్క సంకల్పం అంటే ఎలా ఉంది? ఆ క్షణానికి మీరు చెప్పే మాటలను బట్టి దగ్గరికి దేవుని సంకల్పం మారిపోద్దా? దేవుని ఉద్దేశాలు మారిపోతాయా? ఆయనకంటూ లేదా? భవిష్యత్తును గురించి ఆయన నిర్ణయిస్తాడా, లేకపోతే భవిష్యత్తును గురించి మన ప్రార్థన నిర్ణయిస్తుందా? ఎవరి మాటకు లోబడాలి? దేవుని మాటకి బిలాము లోబడాలా? బిలాము చెప్పిన దానికి దేవుని లోబడాలా? దేవుని యొక్క సార్వభౌమాధికారం, దేవుని యొక్క సార్వభౌమాధికారం పరోక్షంగా ఎత్తికనికి బిలాము ధిక్కరించాడు. కానీ ఎప్పటికైనా కానీ గెలిచేది ఎవరు? ఎప్పటికైనా దేవుడు గెలుస్తాడా, బిలాము గెలుస్తాడా? బిలాము చెప్పిన మాట నెరవేరలేదు. చివరికి ఆ మాట చెప్పిన బిలాము కూడా ప్రాణాలతో ఉండనో లేదు. ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా డబ్బు ఇస్తే సరిపోద్దా? డబ్బు కోసం ఏదైనా చేసేస్తారా? కానుకిస్తే చాలా, మనకి వెనక ముందు చూడకుండా ఎవరి కోసమైనా ప్రార్థన చేసేద్దామా? వాళ్ళు ఏదో ఒక పూట భోజనం పెట్టారనో, మనకేదైనా చిన్నపాటి ఏదో ఆశ చూపించారనో, ఏదైనా ఉంటేనా? ఇది సంఘాల్లో ఉంది. సంఘ సేవకులు అలా చేస్తున్నారు. జాగ్రత్త, డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నారేమో. అది కొద్ది కాలమే ఉంటుందండి. వాళ్ళు ఇచ్చే దానికోసం నిలువైన మీ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. మీకున్న ఏదైతే కనుక దేవుడిచ్చిన ఆత్మాభిషేకాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా కోల్పోవద్దు. మీకు వచ్చిన అభిషేకం ఎంతోమందికి రాలేదండి, అదృష్టవంతులండి. ఆధిక్యత వేరు కదా, అది కదా అదృష్టం మనకే. కానీ ఈరోజు అంత గొప్ప అదృష్టాన్ని కూడా చివరికి ఎవరికి తాకట్టు పెడుతున్నాం మనం? దేని కొరకు? ఇంతకీ ఒక తుచ్చమైన మనుషులు వాళ్ళకున్న ఆశలు కోరికల కోసం ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టేసుకుందామా? ఉంచుకుందామా బిలాము బోధని? ఒకళ్ళ సంఘములో కనుక ఉంటే మీ దగ్గరే ఉందండి, లేదని మాత్రం ఎవరికైనా మోసం చేసుకోవద్దు. వదిలేయండి. దేవుని కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. దేవుడిచ్చే బహుమతి మనకి శాశ్వతంగా ఉంటుంది తప్ప లోకంలో ఇచ్చే బహుమతి మనుషులు ఇచ్చింది 4 రోజుల్లో ఖర్చు అయిపోద్దండి. లోకంలో మనుషులు ఇచ్చేది మనకి ఎన్నో రోజులు ఉండదండి. దానివల్ల నిందల అవమానాలే తప్ప ఏదో ఒక సందర్భంలో వాళ్ళు మనం దూషిస్తారు కూడాను. తిట్టారు కదా, మొన్నైతే కనుక చాలామంది తిట్టారు కదా. చాలామంది అయితే కనుక ఎరా ఏమైందిరా మీ ఏసురెడ్డి ఓడిపోయాడు ఏంటి, మీరు ప్రార్థన చేశారు కదా మీ పాస్టర్లు అందరూ ఏమైపోయారు? నిజంగా ఆయన ఓడిపోతే మనకేంటండి సంబంధం? గెలవాలని కోరుకున్న తప్పే లేదు. మనకంటూ ఒక మంచి పాలకుడు ఉండాలి, లేకపోతే కనుక మనమైతే కనుక వచ్చి సేవకైతే కనుక ఆటంకం కలిగి ఉండాలి నేను అనుకున్నానండి. ఏమో దేవుడు ఏం చేస్తాడో, దేవుడు చేసిందని మనం ఒప్పుకోవటమే తప్ప దానికి మన బాధ్యులం కాదు కదా. ఈరోజు అయితే కనుక బాధ్యత వహించే పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం అనుకుంటే డబ్బుల కోసమా? ఆ కొద్దిపాటి కక్కుర్తితనానికి అయితే మనం వెళ్ళిపోతే కనుక చివరికి ఎంత తీరని నష్టాన్ని మనం పొందుకోవాల్సిన పరిస్థితి వస్తుందో తెలుసా? ఏం చేయాలి? అలాంటి బిలాము బోధ ఉంచుకోవాలా తీసేయాలా? ఉంచుకోవాలా తీసేయాలా? మీరు ఏది చేసినప్పుడు కూడా లాభము నిమిత్తము మనుషులను కొనియాడటం దయచేసి వదిలేయండి. వాళ్ళ లాభము నిమిత్తం మనుషులను కొనియాడచ్చు. యోధా రాసిన పత్రికలో కదా, మన పేతురు రాసిన పత్రికలో దొరకలేదు అనుకుంటా. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథానికంటే ముందు ఉంది కదా, ఆ మాటనైతే కనుక ఒకసారి నేను చదువుతున్నాను. పదకొండవ వచనం చదువుతున్నానండి. అయ్యో వారికి శ్రమ. ఎవరికి? ఎవరైతే కనుక ఒకవేళ కనుక ఇదిగో ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో వారిని గురించి చెప్తే అక్కడ అయ్యో వారికి శ్రమ. వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుబోధనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు. ఎక్కడ? ఏమో ఇక్కడ కూర్చున్న మనలో లేరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మనం అందరం కూడా అయితే కనుక దేవుని పేరు మీద దైవజనులుగా ఇప్పుడు మనందరం కలిసి అయితే కనుక చక్కగా కూర్చుని ఆత్మీయంగానూ భోజనం చేస్తున్నాం, కొద్దిసేపటికైతే శరీరపరంగా కూడా భోజనం చేస్తాం. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారట? ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు కూడా మనలోనే ఉంటారు. ఇస్కరియోతు ఎలాగైతే కనుక యేసు ప్రభుతో కలిసి కూర్చుని భోజనం చేశాడో, యేసుక్రీస్తుతో కలిసి చక్కగా శుభోజనం చేశాడు తెలుసా? ఎక్కడా కూడా బయట కూడా పడలా. పేతురు గారు ఎన్ని రొట్టెలు తిన్నాడో తెలియదు, కానీ ఇస్కరియోతు అంతకంటే ఎక్కువ తినేస్తుంటాడండి. పేతురు గారు తాగిన ద్రాక్షరసం కంటే ఇస్కరియోతుతో మరింత తాగేస్తుంటాడు. ఏమీ ఫీల్ అవ్వరండి వాళ్ళకి ఏమీ సిగ్గు అనిపించదు. నేను చేసేదేమో తప్పేమన్నా మనసాక్షి కూడా వాళ్ళని గద్దించే పరిస్థితి కూడా రాదండి. కానీ వాళ్ళు చేసే పని తర్వాత వచ్చే ఫలితం మాత్రం చేదుగా ఉంటుంది. వారు మీతో అయితే కనుక ఇలా ఉంటారు కదా, వాళ్ళకున్నదల్లా ఒకటే, వాళ్ళ లాభం నిమిత్తం అయితే కనుక మనుషులు కొనియాడేవారు.
తద్వారా అయితే కనుక చేయకుండా పనులు చేస్తాం. ఈరోజైతే కనుక దేవుని నామాన్ని అవమానపరిచే పరిస్థితి వస్తుంది కదా. సో బిలాము బోధాన్ని కనుక మీరు అనుకునేటట్టయితే దాన్ని అయితే మీరు ఎలా తీసుకోవాలి? లాభము నిమిత్తమైతే కనుక మీరు చెయ్యకూడని ఏ పని చేసినప్పటికీ కూడా లాభమును దృష్టిలో పెట్టుకున్నారు. మీరు ప్రసంగం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అనుకోండి, సపోజ్ నన్ను పిలిచారు ఇక్కడికి, నేను వచ్చి ప్రసంగం చెప్తున్నాను అనుకుంటే కనుక పర్పస్ ఏంటి? మామూలు మీటింగ్కి వెళ్తాం అనుకోండి, సపోజ్ దేనికోసం వెళ్ళాను? అక్కడ ఉన్న వారిని ప్రేమించి వాళ్ళు మారు మనసు పొందాలి, దేవుళ్ళో ఎదగాలి, వారు ఉజ్జింపబడాలనే ఉద్దేశంతో, ఒక ఆత్మ రక్షించబడాలనే ఉద్దేశంతో ప్రసంగమా? అలా కాకుండా మీరు నన్ను పిలిచారు, నాకంటూ కొంత కిరాయి ఇచ్చారు. నాకైతే కనుక కొంతమంది బాడు కుదుర్చుకున్నట్టు కదా నన్ను అయితే కనుక మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకున్నందుకు డబ్బు తీసుకున్నాను కనుక ప్రసంగం చెప్పొస్తున్నానా? లేకపోతే కనుక అక్కడికి వెళ్ళి ఒక ఆత్మను రక్షించాలనే ఉద్దేశంతో వెళ్ళి ప్రసంగం చెప్తున్నాను? నా మనసులో ఏముందో వాస్తవంగా? మీరు కూడా అయితే కనుక దేవుని సన్నిధికి వెళుతున్నారు అనుకున్నా, ఈరోజు మీరు సేవే చేస్తున్నారు అనుకుంటే, మీరు చేసే సేవ ఆత్మలను రక్షించడం కొరకు, దేవుని కొరకు సంపాదించడం కోసం మీరు సేవ. అలా కాకుండా అయితే కనుక బ్రతుకు నేర్చిన వాళ్ళుగా, బ్రతుకు దేవుని కొరకు కొద్దిపాటి లాభం సంపాదించడం కొరకు మీ సేవ. మీ దృష్టిలో ఏముంది? మీరు మనసులో ఏం పెట్టుకుని, మీ దృక్పథం అంటారు కదా, మీ మనసులో ఏముంది అసలు యాక్చువల్గా? దేవుడా, ధనమా? ధనం సంపాదించడం కోసం పరిచర్య, లేకపోతే దేవుణ్ణి సంపాదించడం కోసం పరిచర్య? మీ పరిచర్య ఎవరిని దృష్టిలో పెట్టుకుని? సింగిల్ వర్డ్ అండి, డబ్బును దృష్టిలో పెట్టుకుని మీరు చేస్తే కనుక మీరు బిలాములు. అలా కాకుండా ఒకవేళ కనుక దేవుణ్ణి దృష్టిలో పెట్టి చేస్తే మీరు నిజంగానే దైవజనుడు. పేతురు గారి దగ్గరికి వచ్చినప్పటికల్లా గారడివాడైన సీమోను డబ్బును పట్టుకొచ్చినప్పుడు పేతురు గారు వెంటనే నిర్ద్వందంగా ఒక మాట చెప్పాడట, నీ వెండి నీతో కూడా నశించును కాక. దేవుని పరిచర్య అంటే ఏమనుకున్నావు? నువ్వైతే ఇలాంటి చేయకుండా పనులు చేస్తున్నావు కనుకనే ఈ దేవుని పరిచర్యలు నీకు అవకాశం కూడా లేదు, వెళ్ళిపోమని గెంటేస్తానండి అక్కడి నుంచి. ఈరోజు సంపాదన కోసం దేవుడా, సంపాదన కోసం దేవుడా, డబ్బు సంపాదన కోసం దేవుడా, ఆత్మల సంపాదన కోసం దేవుడా? ఎవరిని చేసుకోవడం కోసం? 10 మందిని సంతోష పెట్టడం కోసం ఈరోజు మందిరాన్ని నింపడానికి మీరు ప్రయత్నిస్తున్నారా? లేకపోతే కనుక మీరు చెప్పే మాటను బట్టి రేపటి దిన పరలోకాన్ని నింపడం కోసం అయితే కనుక మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఈరోజు మనుషులు లోకంలో చేసే సువార్త మందిరాలు నింపుకున్నారు కదా. మా సంఘంలో 10,000 మంది ఉన్నారు, మా సంఘంలో 1,00,000 మంది ఉన్నారు. ఇది కదా ఈరోజు చెప్పేది. 1,00,000 మంది ఉండి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళలేకుండా పోయిన దానికంటే, మీ దగ్గర ఎవరు లేకుండా మీ దగ్గర ఒక్కరే ఉండి ఆ ఒక్కరే కనుక పరలోకానికి వెళ్తే ఎంత గొప్పతనమో తెలుసా? మీరు పరలోకానికి చేర్చేటట్టుగా మీరైతే కనుక సేవ చేస్తున్నారా? లేకపోతే కనుక డబ్బులు సంపాదించడం, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కోసం అన్నట్టుగా, మనుషుల ముందు కొనియాడుకున్నట్టుగా అంటారు కదా, పొగడ్తల కోసం మీరు చేస్తున్నారు, చూసుకోండి. ఓకే, ఇక మూడో దాని దగ్గరికి వచ్చేటప్పటికల్లా, మూడోది ఏంటి? పోయినసారి కూడా మీకు చెప్పలేదు కదా, యెజెబెలు బోధ. యెజెబెలు బోధ అంటే ఏంటి? మీకున్న దృక్పథం ఏంటి ఒకసారి చెప్పండి. పర్లేదండి, మీరు మామూలుగా ఓపెన్గా మాట్లాడండి. యెజెబెలు బోధ అంటే, యెజెబెలు బోధ అంటే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. అధికారం కావాలి. అధికారం అంటే ఏంటి? అధికారం అంటే ఏంటి? అధికారం నాకు కావాలండి. అధికారం నాకు కావద్దా? మీ మీద నాకు అధికారం ఉంటేనే కదా ఈరోజు నేను నా మాట మీరు వినగలిగే స్థితి వస్తుంది. మీరు నా మాట వినగలుగుతున్నారంటే కనుక ఇక్కడ నుంచుని అనుకుంటే కనుక దేనిని బట్టి? అధికారం ఉంటేనే. ఏదో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టే. అధికారం అందరికీ ఇవ్వరు కదండి. సంఘం మీద కూడా మీకు అధికారం ఉంటుంది. దేంటి అధికారం అంటే ఏమనుకుంటున్నారు? అధికారమే. మీరు ఆన్సర్ మాత్రం 50% రైట్. నెక్స్ట్ దాని ఇంకా దాన్ని అయితే ఇచ్చేయండి. ఇప్పుడు బిలాముని దగ్గరికి వస్తే కనుక డబ్బు అన్నాం, డబ్బే కరెక్ట్. అది ఏ రూపంలో దానికి డబ్బు అనుకున్నామో దానికి వివరణ తీసుకున్నాం కదా. అధికారం అంటే ఓకే, విగ్రహారాధన. దేనికి విగ్రహారాధన? అదే ఆయన అధికారం అన్నాడు, మీరు విగ్రహారాధన, రెండూ రైటే. కానీ ఏంటి? రెండింటికి లంకిపెట్టి చూడాలి. తప్పుడు బోధ బోధించటం, దురాశ నెరవేర్చుకోవటం. నైస్. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వం ఏమవుద్దట? మరణమును కనుద్ది. తెలుసు కదా మీ అందరికీ, చనిపోతారు. సో దురాశ, దురాశ నెరవేర్చుకోవాలని కోరుకోవటం దేవునికి అనుకూలమా విరోధమా? దేవునికి అనుకూలమా విరోధమా? నానా, దేవునికి అనుకూలమా విరోధమా? విరోధం. అందరూ ఒప్పుకుంటారు కదా. ధనాపేక్ష దేవునికి విరోధం, అంతే కదా. మనుషుల మధ్యన అనైక్యత, విభజన కలిగించడం దేవునికి విరోధం. సింగిల్గానే అందరూ చెప్పచ్చు. రైట్. ఇంతకీ యెజెబెలు ఏం చేస్తుంది? యెజెబెలు బోధ అంటే ఏంటి? యెజెబెలు బోధ అంటే ఏంటి? వెంటనే ఒకసారి యెజెబెలు స్టోరీ చదువుదాం. యెజెబెలు బోధ అంటే ఏంటో తెలియాలంటే యెజెబెలు స్టోరీలోకి వెళ్దాం. యెజెబెలు భర్త పేరేంటి? ఆహాబు గారు. ఇజ్రాయేలీ దేశానికి రాసు. ఈవిడ ఇజ్రాయేలీ దేశానికి రాణి.
ఈవిడ కూడా వాస్తవంగా అయితే కనుక అంతకుముందు సీదోను వాస్తవిరాలి కదా. ఆ సీదోను రాజైన బయత్ పేలికి ఆమె కూతురు, ఈమె పేరు ఎజ్ బయలు. బేల్ అంటే మరొకరు అనుకోకండి, ఎజ్ బయలు. ఆ నాన్న పేరు బయత్ బయలు. బెయిల్ అంటే ఏంటిది? దేవత, బయలు దేవత. ఎత్ బయలు, ఎజ్ బయలు వీళ్ళు అనమాట. ఇలా సో బయలు నుంచి అయితే కనుక వాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా, మన దేశంలో కూడా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏందనుకోండి, యేసు పాదం, యేసు రత్నం, ఎందుకంటే రత్నం, ఇదే రక్తం, రకరకాల పేర్లు యేసు పేరుతో కంటిన్యూ అవుతుంది. సాయి కృష్ణ, లేకపోతే సాయి రామ. ఇది సాయి అని నాకు ఇష్టం అనుకుంటే కనుక సాయి దేవుడి పేరుని బట్టి, వాళ్ళు కూడా బయలు పేరుని బట్టి వాళ్ళు కూడా ఏం పెట్టుకునేవారు? ఎద్బయలు, లేకపోతే కనుక ఎజ్బయలు అట్లా. సో ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు ఆవిడైతే కనుక బయలు దేవతను పూజించే స్త్రీని ఇశ్రాయేలు రాజు అనుకున్న ఆహాబు గారు పెళ్ళి చేసుకున్నాడు. ఓకే, వాళ్ళు కాపురం ఏమో ఒకళ్ళు మారచ్చు కదా అనుకోవచ్చు. ఎందుకంటే అన్యురాలు చేసుకున్నది మాత్రం చేత చెడిపోయిందని కాదు, ఏమో ఇతనుకున్న భక్తిని బట్టి మార్చుకోవచ్చు కూడా. కానీ ఆవిడ వచ్చి ఏం చేసింది? భర్త యొక్క మాటను బట్టి తాను మారలేదు, కానీ ఆమె తన భర్తను మార్చుకుంది. ఎలా? ఊరికనే మారిపోయాడండి. ఏ భర్త అయినా కానీ భార్య పక్షానికి వెళ్ళిపోతారు అనుకుంటే, లోలుడు అయ్యాడు అనుకుంటే, భార్య లోలుడుగా మారాడు అనుకుంటే కనుక సంథింగ్ భర్తకి ఏదో బలహీనతలు ఉంటాయి. ఓ సందర్భంలో ఆహాబు గారు అయితే కనుక ఒక రోజు షైరికి వెళ్తే నాబోతు అనుకున్న ఒక ఆయన ద్రాక్ష తోటలోకి వెళ్ళాడట. అది తన నగరకు ఆనుకుని, అంటే తన ఇంటికి ఆనుకున్న తోట అది చూశాడట. బాగుంది చూడడానికి, పైగా ఇంటి పక్కన ఉన్న పొలం కదా, అది నాకుంటే కనుక రోజు నేను ఇక్కడికి రావచ్చు, నా సొంత తోట అయితే కనుక నేను చక్కగా షేర్ చేయొచ్చు, బాగుందని చెప్పి వెంటనే నాబోతుని కబురు పెట్టారు. కబురు పెట్టి, నాకు ఈ ద్రాక్ష తోట కావాలి, నాకు ఆనుకుని ఉంది కదా, మా ఇంటి పక్కన ఉంది, నాకు కూడా కొంచెం సాయంత్రం అట్లు సరదాగా షేర్కి తిరిగినట్టు అవుతుంది, నీకు కావాలనుకుంటే డబ్బులు ఇస్తాను, లేదనుకుంటే ఇంతకింత పొలం ఏమన్నా ఇచ్చేస్తాను, నాకు అమ్మే అన్నాడు ఆయన. ఆ నాబోతు ఏమన్నాడు? సెంటిమెంట్లు అనుకుంటా ఆయనకి. సహజంగా పొలాల్లో, సొంత పొలాల్లో అయితే కనుక ఊరికి దగ్గరగా ఉన్న పొలాల్లో సహజంగా పితరుల యొక్క సమాధులు పెట్టుకుంటారండి. తెలుసు కదా సంగతి. మన సొంత పొలాలు ఉంటే కనుక తల్లులు తండ్రులు చనిపోయినప్పుడు అయితే కనుక అక్కడ సమాధులు ఉంటాయి. సో అందుకని శాశ్వతంగా అది ఉండాలని కోరుకుంటారు కొంతమంది. కారణం ఏమో తెలియదు, కానీ ఆయనైతే మాత్రం సారీ అండి, నేను ఈ పొలాన్ని అయితే కనుక మీకు ఇవ్వలేను, ఏమనుకోవద్దు అన్నాడు ఆయన. ఒకసారి ఈయనకైతే మనసులో మాత్రం దాని మీద మనసు పడింది, అది కావాలనుకుంటున్నాడు, కానీ ఎవడో అమ్మని అంటున్నాడు. కాబట్టి ఈయనేం చేయలేడు. ఇశ్రాయేలీయుడు ఇతను ఎంత కాదనుకున్న ధర్మశాస్త్రాన్ని బట్టి ఆ బలవంతం చేయకూడదు కనుక ఇంటికి వచ్చి పడుకున్నంట. మనసంతా కూడా అదోలా ఉందట. మనసంతా అదోలా ఉండుంటే కనుక ఈలో భార్య వచ్చింది, అలా ఉన్నావేంటి అంత. ఏం లేదులే, కొంచెం మనసు ఏం బాగలేదు, కొంచెం భోజనం చేయబుద్ధి కావట్లేదు అంతా. ఏమైంది చెప్పు? నాకే ఆ ద్రాక్ష తోట కావాలి, వాడేమో అమ్మనంటున్నాడు, నాకు ఇది బాగా నచ్చింది, వాళ్ళ నాకు ఎందుకో రాజు అయిండు కూడా నేను మనసు అయితే కనుక గిలగిలాడిపోతుంది, నేను కోరుకున్నది దక్కాలని తెలుసు కదా నీకు, నేను ఏదైనా మనసు పడితే కనుక ఖచ్చితంగా తెచ్చుకుంటాను, అలాంటిదే వాడు ఇవ్వనంటున్నాడు, ఏదో సొల్లువాగుంటాడు. అప్పుడు యెజెబెల్ అయితే కనుక తాను మొట్టమొదటి ఏమన్నా అక్కడ టార్గెట్ని అయితే కనుక ఫినిష్ చేసిన విధం, నీకేం కావాలి అని. నాకు పొలం కావాలి. నీకేం కావాలి? పొలం కావాలి. మీకేం కావాలని అడిగాను కూడా. సపోజ్ మీకు కారు కావాలి, కొంతమందికి అయితే కనుక ఇల్లు కావాలి, కొంతమందికి అయితే కనుక పదవి కావాలి, కొంతమందికి ఉద్యోగం కావాలి. కోరికలు ఉంటాయండి. కానీ ఏదైనా కానీ కోరిక కోరటంలో తప్పదు. ఆశ తప్పు కాదండి. ఆశ అందరికీ ఉండొచ్చు, కానీ అది దురాశగా మారకూడదు. కొన్ని సందర్భాల్లో నాకు అలవి కానివి కొన్ని ఉంటాయి, కొన్ని సందర్భాలను కోరకూడనివి కూడా కొన్ని ఉంటాయండి. నేను అడగటంలో తప్పలేదు, దేవా నాకు ఇది కావాలని అడగటంలో తప్పలేదు, లేకపోతే నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళో నా భార్య దగ్గరికి వెళ్ళి అడగటంలో తప్పలేదండి. కానీ అది కుదరదు, అది అసాధ్యము దుస్సాధ్యమని తెలిసినప్పుడు కూడా బలాత్కారంగా దాన్ని తెచ్చుకోవాలనుకుంటే మాత్రం తప్పదు. అది ఎవరు చేసినా చివరికి దావీదు అంతటి వాడు బత్షెబాని తెచ్చుకోవడం కోసం ఊరియాని చంపేసిన దగ్గర అది తప్పే. ఇప్పుడు ఈవిడేమన్నదంటే కనుక యెజెబెల్ అంటే ఏంటి చూసుకోండి. ఇప్పుడు మీ సంఘాల్లోనే పాస్టర్ గారు అందరికీ దయచేసి అయితే కనుక నమస్కారం పెట్టి చెప్తున్నాను, మీరు మంచివాళ్ళు, కానీ మీ సంఘాలు అయితే కనుక యెజెబెల్ ఉన్నారు. మీ సంఘాల్లో యెజెబెల్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కోరుకున్న తప్పు కోరిక, మీది యాక్చువల్గా మంచి కోరిక అయితే కనుక తప్పకుండా మీరు అడగక మునిపే, మీ ఊహ మీ తలంపు పుట్టక మునిపే మిమ్మల్ని ఎరిగినది మీ దేవుడు మీ కళ్ళ ముందుగా తీసుకొస్తాడు. మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆయన అయితే కనుక ఆయన నిరుత్సాహపరిచేవాడు కాదైనా, మీరు గొప్పళ్ళు ఆయన దృష్టిలో, కాబట్టి మీరు కోరక మునిపి ఇచ్చేస్తాడు. కొన్ని సందర్భాల్లో మీరు కోరకూడదు కోరితే అది ఎలా తీర్చుకోవాలో తెలియక మీరు తబ్బిబ్బవుతున్న సమయంలో ఇప్పుడు యెజెబెలు రంగప్రవేశం చేస్తుంది. 4వ అధ్యాయం ఆదికాండం చదువుతున్నప్పుడు కయీను దగ్గరికి వస్తే, కయీను అంటే కోపంతో తలదించుకుని ఉన్నాడట. ప్రాబ్లం ఏంటి? తన తమ్ముడు గొప్పోడయ్యాడు, నేను చిన్నోడిని అయ్యాను, దేవుడు నా తమ్ముడిని హెచ్చించాడు, నన్నైతే కనుక కించపరిచాడు, వీడి బాధ అది. అప్పుడు వెంటనే దేవుడు వచ్చి ఒక మాట చెప్తున్నాడు, నువ్వు తల ఎత్తుకొనవా? సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకొనవా? నువ్వు కనుక ఒకవేళ సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలతావు కదా.
అన్నట్టుగానే కయ్యను దేవుడు చెప్పిన మాట వినలేదు. దుష్టుడు చెప్పిన మాట, గుమ్మం దగ్గర కూర్చున్నాడు, వాడు వచ్చేసాడు. వాడు దుష్టుడి సంబంధి తన సహోదరుని ఏం చేసినట్టు వాడు చంపేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, కయ్యను కోరిక మంచిదా చెడుదా? కయ్యను కోరిక తప్పు అని ఎవరు చెప్పారు? స్వయంగా దేవుడే చెప్పాడు. కానీ నా కోరిక ఏంటంటే కనుక నాకు అడ్డు ఉండకూడదు, నా ఈ ఆధిక్యానికి ఎవరు కూడా సవాల్ చేయకూడదు అనుకున్న ఉద్దేశంతో తమ్ముడు కూడా చూడకుండా చంపేస్తాడు. ఇప్పుడు ఆహాబుకైతే కనుక నాబోతు యొక్క ద్రాక్ష తోట కావాలి. తనకు కావాలనుకున్న ద్రాక్ష తోటకి అడ్డం ఎవరు? నాబోతు. కానీ దేవుని చిత్తాన్ని బట్టి దేవుని నమ్ముకున్న వ్యక్తిగా ఒక ఇజ్రాయేలుడిగా ఆ పని చేయలేడు. వెంటనే యెజబెల్ అయితే కనుక రంగప్రవేశం చేసింది. ఓయ్, నువ్వు ఇజ్రాయిల్లో రాజు అన్న సంగతి నీకు తెలుసా? నీకు తెలుసా? నువ్వు మగాడివి, రెచ్చగొడతారు కదా, నువ్వు ఎవడవరా ఇది పలుకుతారేంటి? మీ ఊరేంటి, మీ పేరేంటి, మీ కుటుంబం ఏంటి? మనుషులైతే నేను రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం. మీరేమనుకోండి, మీరు ఒక్క మాట చెప్తే ఏమవుతుందో తెలుసా? ఆ ఉంగరం వెలిగి చెప్తాను, ఆ ఉంగరం వెలిగి అని చెప్పి నాబోతు ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ ఊరి వాళ్ళకైతే కనుక తాకీదు రాసిందంట. నాబోతు దేవుణ్ణి, రాజుని దూషించి తానైతే కనుక మరణమునకు తగిన తప్పు చేశాడు. కాబట్టి అతని మీద నేరారోపణ చేయడానికి ఇద్దరు అబద్ధ సాక్షులను ప్రేరేపించి వాడిని తీసుకొచ్చి ఊరు మొగడులు అయితే కనుక రాళ్ళతో కొట్టి చంపేసి ఆ కబురు మాకు చెప్పండి అని. ఆ ఊరు వాళ్ళకి ఎందుకు చంపుతున్నారో నాబోతుని తెలియదు, కానీ మహారాణి గారు, మహారాజు గారు చెప్పారన్న ఉద్దేశంతో ఆ పని వాళ్ళు చేసేసారు. నాబోతు చచ్చిపోయాడు. ఆహాబు యొక్క ద్రాక్ష తోట వచ్చేసింది. ఆహాబు కోరిక తీరింది, కానీ ఏ రూపంలో తీరింది? ఏ మార్గంలో తీరింది? యెజబెలు రూపంలో తీరింది. యెజబెలు రూపంలో చిన్నగా అనిపించిందా? ఈరోజు మీరు కూడా అయితే కనుక కొన్ని పనులు, మీకు అసాధ్యం అనుకున్న పనులు, దుస్సాధ్యం అనుకున్న పనులు, దేవునికి నచ్చిన పనులు మీరు ఎలాగే చేస్తున్నారు. మిమ్మల్ని ప్రోత్సహించేది ఎవరో తెలుసా? మీ సంఘాల్లో ఉన్నప్పుడు మీరైతే కనుక వాళ్ళ మాట కాదనలేని పరిస్థితిలో ఆ యెజబెలు ఎంతవరకు అంటే కనుక తన మాట చెల్లింపు కొరకు ఎంతకైనా దిగజారిపోద్దని తర్వాత విషయాలు కూడా మీరు చదివితే కనుక ఉంటుందండి. అంటే తన మాట నెరవేరాలి, తను కోరుకున్నది జరగాలని. నేనైతే కనుక మీకు ఉదాహరణగా ఉంటూకొస్తే మీకు నోట్స్లో కూడా రాశాను. అబ్రహాము ఉన్నతమైన కుటుంబం, అతని భార్య పేరు షారా గారు. ఆదికాండం 15వ అధ్యాయము 16వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగ్గా చదవండి. నేనైతే కనుక క్లుప్తంగా అయితే కనుక అందులో రాయబడిన సంగతులు చెప్తాను. ఆదికాండం 15వ అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవునితో అబ్రహాము ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమనుగని చెప్పాను. దేవుడు అబ్రహాముకు దర్శనమిచ్చి ఏమన్నాడట? అబ్రహామా, నువ్వు భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమనాలి? థ్యాంక్ యూ మళ్ళీ, నువ్వైతే కనుక చాలా చేసి సంతోషం ప్రభా, నీకు ఎప్పుడు కృతజ్ఞుడు ప్రభా. వాస్తవంగా మనమైతే కనుక. కానీ అబ్రహాముకి దేవునితో ఉన్న సాన్నిహిత్యం వేరు. వాళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్లా మాట్లాడుకునేవారట. అబ్రహాము దేవునికి స్నేహితుడు వచ్చి నీకేదైనా చెప్తే కనుక నువ్వు ఎలా మాట్లాడుతావు చూడు. అక్కడ దేవుడైతే కనుక నీ బహుమానము అత్యధికమగునని చెప్తే 2వ వచనం అబ్రహాం అంటున్నాడు చూడండి. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినా ఏమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే అన్నాడట. దేవుడు అక్కడ చెప్తే కనుక ఈయనేమన్నాడు? ఏమి ఇస్తేలే ప్రభా, ఏదో ఇచ్చాను, అది ఇస్తాను, పిల్లలే లేనప్పుడు ఇవన్నీ నాకు ఎందుకులే ప్రభా అన్నాడట. చనువు అంతవరకు వస్తుందని. వాళ్ళిద్దరి మధ్యలో అంత సాన్నిహిత్యం అండి, అంత బాగుందని. ఎప్పుడైతే కనుక ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్త అవుతాడు కదా, నాకు పిల్లలు లేకపోతే నువ్వేమిస్తే నాకు ఉపయోగం ఏంటి అని అడిగినందుకు గాను వెంటనే దేవుడు అబ్రహాంతో చెప్పాడు, ఎవరు చెప్పారు నీకు? రా బయటికి వెళ్ళి ఒకసారి ఆకాశ నక్షత్రం వైపు తల ఎత్తి చూడు, ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టు అన్నాడట. అయ్యబాబోయ్, ఎలా లెక్క పెడతాను? సాధ్యం కాదు కదంటే కనుక నీ సంతానము కూడా అంత విస్తారముగా ఉంటుంది, నిన్ను కూడా అంత విస్తారమైన సమూహంగా తయారు చేయబోతున్నాను కనుక నీ సంతానం ఇస్తానయ్యా అన్నాడు 16వ అధ్యాయంలో. అందుకే వెంటనే అది కింద చదువుకుంటూ వస్తే నిబంధన కూడా చేశాడు. ఆ రోజే అబ్రహాం అయితే కనుక ఖండించేలాగా 2 ముక్కలుగా అయితే కనుక ఆ దూడనైతే పెడితే దేవుడు ఆ ఖండనముల మధ్యలో అయితే కనుక నడుచుకుంటూ వెళ్ళి అగ్ని పుట్టించి అబ్రహాముకి అయితే కనుక జరగబోవు నిబంధన స్థిరమైన సంగతిని అయితే కనుక ఆ రోజు చక్కగా చెప్పాడు. జరగబోయే సంగతులు కూడా చెప్పాడు. నీ సంతానం వృద్ధి అవుతుంది, నీకు పిల్లలు పుడతారు, వాళ్ళ ఐగుప్తు దేశానికి వెళతారు, అక్కడ 400 సంవత్సరాలు ఉంటారు, మళ్ళీ అక్కడి నుంచి క్షేమంగా ఇక్కడ తిరిగి వస్తారు. ఇదిగో ఆ రోజు చెప్పేశారండి. మొత్తం జరగబోయేది కూడా భవిష్యత్తు అంతటినీ చెప్పేశారు. ఈ సంతోషం అంతటిని మనసులో పెట్టుకుని అబ్రహాం అయితే కనుక చెంగున గంతులు వేసుకుంటూ ఇంటికి వచ్చాడట. చెంగున గంతులు వేసుకుని ఇంటికి వచ్చాడు. దేవుడైతే కనుక గొప్ప వాగ్దానం, శాశ్వతమైన వాగ్దానం దేవుడు చేశాడు. అదంతా వినుకుని ఆయన వచ్చాడట. ఈ 16వ అధ్యాయం దగ్గరికి వచ్చేప్పటికి ఇలా జరిగింది అని ఇంటికి వచ్చాడు ఆయన.
ఇంటికి రాగానే ఇంటికాడ ఉన్న భార్య అబ్రాము భార్య అనే శారయ్య అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు ఆగరను ఐగుప్తురాలిన దాసి ఉండెను. 15వ అధ్యాయం మొదటి వచనం అలాగే ఉంది. 16వ అధ్యాయం మొదటి వచనం కూడా పిల్లలు లేరని అబ్రాహామేమో దేవునితో చెప్పాడు. నాకు పిల్లలు లేరన్న మాటనైతే కనుక శారమైతే కనుక అబ్రాహాముతో చెప్పింది. ఇదేం కరెక్టే, ఇది తప్పేమీ కాదు, రెండూ కరెక్టే. పిల్లలు లేరు కనుక అంటే ఆవిడేమంటుందంట, ఇదిగో శారయ్య, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము శారయ్య మాట వినేను. 15వ అధ్యాయంలో ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. 16వ అధ్యాయంలో ఎవరి మాట విన్నాడు? 17వ అధ్యాయం దగ్గరికి వచ్చేకల్లా అబ్రాహాము నోటే మాట లేదు. చదవండి కాలం 17వ అధ్యాయం మొదటి వచ్చింది చదవండి. ఎందుకంటే అప్పటికి 99 అంటే కనుక ఈ 16వ అధ్యాయం జరిగిన తర్వాత 13 సంవత్సరాలు గడిచిందండి. ఈ 13 సంవత్సరాలు దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ మానేశాడు. ఎవరు మాట విన్నందుకు? దేవుడు రోషము కలిగిన వాడండవు. నేను ఒక నిబంధన చేశాను కదా, నీకు శాశ్వతమైన నిబంధన నేను చేస్తే నా మాట వినకుండా నువ్వు ఎవరి మాట వినేసావు? నీ భార్య మాట విన్నావు. పొడి మేలా కీడా? ఆవిడేం చేసింది? ఆగర్ని అయితే కనుక పెళ్లి చేసుకో, ఆమె ద్వారా పిల్లలు కనమని చెప్పింది. కనమన్నప్పుడు కనిపించుకోవాలి, ఆ పిల్లల్ని అయితే కనుక తన పిల్లలుగా పెంచుకోవాలి. కానీ ఆమె గర్భవతి అవ్వగానే మళ్ళీ ఏం చేసింది? శారయ్య పెంటేటేసింది, పెద్ద గొడవ పెట్టేసింది. శారయ్య హాగర్ గారిని ఒప్పుకోలేకపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంతకీ ఎవరి మాట? ఎలా అంటే కనుక అబ్రాహాము దగ్గరికి వచ్చినప్పటికల్లా హాగర్ విషయంలో శారాకి తనకి మధ్యన వచ్చిన గొడవను బట్టి అబ్రాహాం అయితే కనుక నిజంగా దుఃఖపడిపోయాడట. అబ్రాహాం అయితే కనుక దుఃఖపడిపోయాడట. ఏంటిది పెంట, ఏంటి గొడవ, ఏంటిది? తనే కదా చెప్పింది, తనే కదా ఆగరుతో పిల్లలు కనమని చెప్పిందే తనే. మళ్ళీ ఇప్పుడు ఆగరికి పుట్టిన పిల్లల్ని బట్టి గొడవ పెట్టేది కూడా తనే. ఏంటిది అనుకుని చెప్పి అబ్రాహాం అయితే కనుక చాలా కృంగిపోయాడట. అబ్రాహాము కృంగిపోయాడట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అబ్రాహాము కృంగిపోవటానికి అయితే కనుక జాలి పడదాం, అయ్యో పాపం అబ్రాహాం గారని. ఇంతకీ అబ్రాహాము ఆ పని చేసి కృంగిపోవటానికి గల కారణం ఎవరు? శారమ్మ గారు. ఏం చేసింది ఆవిడ? తానేదో ఆలోచన చెప్పింది. ఎవరి ఆలోచనకి విరోధంగా చెప్పింది ఆవిడ? చూడడానికైతే కనుక ఆ శారాన్ని గురించి కొత్త నిబంధనలో చదివేటప్పుడు మనకి ఎలా ఉంటుందో తెలుసా? విశ్వాసరాలికి అయితే కనుక ప్రతిగా చూపిస్తారు. పేతురు గారు అయితే కనుక ఆమెను చూసుకోండి, అక్కడ తన భర్తను యజమానుడు అని చెప్తాను. కానీ ఇంతకీ ఆమె చెప్పిన మాట ఏ బోధ అయింది? ఇప్పుడు ఇంతకీ ఆమె చెప్పిన మాట ఏ బోధ అయింది? మాట అర్థమవుతుందా? మీ భార్యే మీ పాలెట్ ఏమవుతుందో తెలుసా? మీ భర్తే మీ పాలెట్ ఏమవుతాడో తెలుసా? మీరేదన్నా ఒకరి కనుక దేవుని చిత్తానుసారంగా యథార్థమైన మనసుతో మీరు కష్టాన్ని కోర్చి, శ్రమ కోర్చి, ప్రయాస కోర్చి, మీరు కన్నీళ్లతోనో దుఃఖంతో ఏదైతే కనుక మీరు ఏర్పాటు చేసుకుని పరిచర్య చేస్తున్న సంఘం ఉందో, ఏదన్నా ఒకరికి కనుక ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, అందులో ఒక విధంగా ఏదైనా సన్నివేశాలు వచ్చినప్పుడు కొంతమంది చొరబడకూడని విధంగా చొరబడిపోతారు. వాళ్ళు చెప్పిన ఆలోచన అయితే కనుక దేవుని చిత్తానికి ఎప్పుడైతే విరోధం అయిందో, పరోక్షంగా ఇప్పుడు మనం ఏమైపోతాం? దేవునికి విరోధమైన ఆలోచన ఏదైనా కానీ నిలబడదు కదండి. అదే సామెతల గ్రంథంలో సొలొమోను చెప్తాడు, దేవునికి విరోధంగా ఉన్న ఆలోచనైనా జ్ఞానమైనా మరొకటైనా ఏదే ఉండదు. ఇప్పుడు శారమ్మ గారు చెప్పింది మేలుక కీడుక? బాగా ఆలోచించండి. ఈ రోజు వరకు కీడే తెలుసా? ఈ రోజు వరకు మొన్న రీసెంట్గానే అక్కడికి వెళ్ళే ఉండే సంవత్సరం అవ్వలేదు ఇంకా. ఇది ఆ ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడైతే కనుక అక్కడ ఉన్నప్పుడు పాలస్తీనాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి సంతానం? ఇష్మాయేలు సంతానం. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నవారందరూ ఎవరి సంతానం? ఇస్సాకు సంతానం. అంతే కదా. వాళ్ళ ప్రకారం వస్తే కనుక యాకోబు సంతానం అని మనం అనుకోవాలి. ఇస్సాకు కూడా అనకూడదు అనుకోండి అక్కడ అనుకొచ్చినప్పుడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అయితే కనుక అవ్వటానికి అన్నదమ్ములు, కానీ ఎలా ఉన్నారో తెలుసా? ఒకరికొకరు అస్సలు ఏమాత్రం కూడా గెట్టట్లేదు. ఎవరు చేసిన తప్పు? సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖపెట్టుకున్నది ఎవరు? నువ్వు ప్రశాంతంగా ఉన్న సంఘాన్ని అయితే కనుక ఈరోజు మీరు వింటున్నారండి. అయ్యగారండి మన క్రిస్మస్కి అండి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పెడితే కనుక భలే ఉంటుందండి, చాలా బాగుంటుందండి అన్నారు అనుకోండి. క్రిస్మస్ సమయంలో కనుక ఏం పెడుతున్నారు? నాటికలు వేద్దామండి, డ్యాన్సులు వేద్దామండి, లేకపోతే కనుక కొంచెం పిల్లలందరినీ గ్యాదర్ చేసేతే కనుక వెళ్ళి చేద్దామండి. మీరేమనుకున్నారు? ఇక్కడ ఇదే కొత్తగా ఉంది కదా, పోన్లే ఏదైతేనే సంఘానికి మేలుకరంగా ఉంటుందేమో, ఏదైనా సంఘంలో ఉన్న వాళ్ళైతే కనుక సంతోషపడతారనుకున్నారు. కానీ దానివల్ల వచ్చే చెడు తర్వాత భరించేది ఎవరు? తర్వాత వచ్చే చెడును భరించేది ఎవరు? నేను ముందే చెప్పాను, మోషే గారిని అంట కనాను దేశానికి కూడా దేవుడు అంగీకరించలేదట. మోషే గారు దేవుని అయితే కనాను దేశానికి కూడా అంగీకరించలేదట. శారమ్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇష్మాయిల్ని పంపించేంత వరకు శారమ్మ గారి పేరు వినపడుతుంది ఇంట్లోంచి. ఇష్మాయిల్ని పంపించేంత తర్వాత
తర్వాత అబ్రహాము గారు శారమ్మ గారి దగ్గర ఉండలేదు. శారమ్మ గారు చనిపోయినప్పుడు చూడడానికి వచ్చాడట. శారమ్మ గారు చనిపోయినప్పుడు చూడడానికి వచ్చాడట. అంటే శారమ్మ గారి దగ్గర ఆయన ఉండలేదనే సంగతిని గుర్తుపెట్టుకోండి. ఎందుకని? ఒకవేళ నువ్వు చెప్పే ఆలోచన ఈ విధంగా ఉంటుందా, తప్పుగా పరిణమిస్తుందా, అది దుఃఖానికి హేతు అవుతుంది అనుకున్నప్పుడైతే కనుక జరిగింది. ఆవిడ చనిపోయినప్పుడు చూడడానికి వచ్చాడంటే కనుక ఆవిడ చావుబొత్తులో ఉన్నప్పుడు కూడా అబ్రహాం దగ్గర లేడు. తన కుమారుడు అనుకున్న ఇస్సాకును బలిగా అర్పించడానికి వెళ్ళినప్పుడు కూడా 22వ అధ్యాయం ఆదికాండం మనం చదువుతున్నప్పుడు కూడా శారమ్మ గారి ప్రస్థానం కూడా కనపడలేదు అక్కడ. ఎందుకని? ఆవిడ ఆలోచన మంచిది కాదన్న సంగతి ఎవరికి అర్థమైంది? ఆవిడ ఆలోచన చేసేందుకు 13 సంవత్సరాలు దేవుడు నాతో మాట్లాడలేదు కదా. ఆ 16వ అధ్యాయానికి 17వ అధ్యాయానికి మధ్యన 13 సంవత్సరాల గ్యాప్ ఉండిపోయిందండి. సైలెన్స్. ఇంకా దేవుడు కోప్పట్టాడు, రోషగించాడు. అక్కడ ఏంటిది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నేను ఏం చెప్పానో తను ఏం చేస్తున్నాడు. ఈరోజు మన దగ్గరికి వస్తే కనుక ఉన్నతమైన మీ సంఘం అండి. అందులో అయితే కనుక కొంతమంది చెప్పే ఆలోచనలు దేవునికి విరోధమైన ఆలోచనలు, వినటానికి బాగుంటాయి. ఆహాబుకి అయితే కనుక పొలం వచ్చేసింది కదా అనుకున్నాడే తప్ప తను ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడన్న సంగతి అతను ఊహించుకోలేకపోయాడు. పొలం వచ్చేస్తుందని ఆనందంతో ఉన్నాడట. వెంటనే పొలం వచ్చి చూసుకుందాని ఉద్దేశంతో వెంటనే రథం ఎక్కేసి ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? నాబోతు ద్రాక్ష తోటకి వెళ్ళిపోయాడు. నాబోతు ద్రాక్ష తోటలో ఉండి ఆనందంగా ఉన్న సమయంలోనే ఎవరు వచ్చారు అతని దగ్గరికి? ఏలియా వచ్చేసాడు. వెంటనే ఏలియా వచ్చి, ఇదిగో ఏ స్థలం అంది అయితే కనుక నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాయకునివో అదే స్థలమందు నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి. నువ్వు పొలం వచ్చింది అనుకున్నావు, పొలం కోసం నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఈరోజు కూడా సంఘంలో మీరు ఆనందం కోసం కొన్ని పనులు చేయకుండా పనులు చేస్తున్నారు. ధనము కోసం కొన్ని పనులు చేయకుండా పనులు చేస్తున్నారు. అధికారం కోసమో లేకపోతే కనుక మరొక దానికోసం అన్నట్టుగా దేవుని క్రమాన్ని విడిచిపెట్టి ఏ పని అయితే కనుక చేసేటట్టుగా మిమ్మల్ని ప్రోత్సాహం చేస్తున్నారో ఒక్కసారి గమనించండి. సంఘంలో కొంతమంది పెద్దలు ఉంటారండి, తెలుసు కదా మీకు సంగతి. కొంతమంది అయితే కనుక వాళ్ళు ఏం కాదన్నాం, పాస్టర్ గారు కూడా అయితే కనుక వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అయ్యగారండి వచ్చే వారం అయితే కనుక ఇలా చేద్దామని అంటే కనుక అలాగేనమ్మా మీ ఇష్ట ప్రకారం అమ్మా. ఈరోజు చాలామంది సేవకులు మగవాళ్ళు చెప్పినా ఆడవాళ్ళు చెప్పినా కొంతమంది వాళ్ళకేమో దేవుని గురించి పరిపూర్ణమైన అవగాహన ఉండదు. శారమ్మ గారికి ఎలాగైతే కనుక దేవుని గురించి సరైన అవగాహన లేదో సంఘంలో ఉన్న చాలామందికి అవగాహన లేదు. యెజబెలుకి ఎలాగైతే కనుక దేవుని గురించి అవగాహన లేదో ఈరోజు సంఘంలో ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి అవగాహన లేవండి. అవగాహన లేని వారు ఎవరికి సలహాలు చెప్తున్నారు? దైవజనులకి అయితే కనుక ఈరోజు సలహాలు చెప్తున్నారు. దేవుని గురించిన ఆలోచన లేని వారు సలహాలు కనుక మీరు తీసుకుని వారిని బట్టి కనుక మీరు వెళ్ళారనుకుంటే మీ చేత కూడా చేయించకూడని పనులు చేసే వాళ్ళు ఉంటారు. మీ చేత కూడా ఎంతవరకు దిగజారిపోయిందంటే కనుక ఆ యెజబెలు మాట వింటే మన అవసరం తీర్చుకోవడం కోసం అయితే కనుక మనం కూడా చివరికి ఎక్కడికి వెళ్ళిపోతామంట? ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు అయితే కనుక చూడండి, అక్కడ ప్రకటన గ్రంథంలో ఒకసారి ఆ మాట చదవండి, నేను ముగిస్తాను. 20వ వచనం నుంచి 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 20వ వచనం నుంచి చదువుతున్నాను. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. నీ సంఘంలోనూ నీ అజమాయిషీలు అయితే కనుక ఆ యెజబెలు స్త్రీని అయితే కనుక నువ్వు ఉండనిచ్చుచున్నావు. అది ఏం చేస్తుందంటే జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదో. తాను చేసే పని అయితే కనుక తాను చెప్పిన మాటలు వింటే కనుక తెలియకుండానే మనం కూడా ఏమైపోతామంట? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినేటట్టుగా, అంటే విగ్రహారాధన చేసేటట్టుగా, జారత్వం చేసేటట్టుగా మనం కూడా వెళ్ళిపోతాం. ఎందుకంటే చెప్పే మాటలు ఉన్నాయి. ఈరోజు అయితే కనుక చేయట్లేదు అనుకున్నారా? చాలా సంఘాలు అయితే కనుక మీరు వెళ్ళి కూర్చోండి. ఆడ వెళ్ళి మీరు ఎవరో అన్న సంగతి తెలియకుండా మీరు మామూలుగా అందరితో పాటు అక్కడ కూర్చోండి. అక్కడ జరిగే కార్యక్రమాలు కొన్ని చూసినప్పుడైతే కనుక లోకం ఎక్కడో లేదు, విగ్రహారాధన ఎక్కడో లేదు, జారత్వం ఎక్కడో లేదు. ఎక్కడున్నది? సంఘంలోనే ఉంది. దేవుని సేవకుడు దగ్గరుండి కూడా దాని అయితే కనుక ప్రోత్సహించే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఆయనకి తెలియక కాదు, తప్పన్న సంగతి దైవ సేవకుడికి తెలుసు, కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. ఎందుకంటే వాళ్ళ సంఘ పెద్దలు కదా, ఏదో వాళ్ళైతే కొద్ది గొప్ప డబ్బులు ఉన్నవాళ్ళు కదా, వాళ్ళేదో ఉద్యోగస్తులు కదా, వాళ్ళేదో చదువుకున్న వాళ్ళు కదా, వీళ్ళే కదా సంఘానికి కొంచెం మౌనంగా ఉంటున్నారు, వీళ్ళేదో పోషిస్తున్నారనే ఉద్దేశంతో మౌనంగా ఉండిపోయినందుకు గాను వాళ్ళ ఆలోచనను బట్టి చివరికి దేవుని యొక్క పరిశుద్ధత సంఘాల్లో లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు, ఒకవేళ సంఘాల్లో కనుక ఈరోజు మీరు నిరుత్సాహం ఉందనుకుంటే, మొదట చెప్పాను సంఘంలో ప్రేమ తగ్గిపోయింది. మీరు ప్రేమను చంపుకున్నారు. మొదట మీకున్న ఆసక్తి లేదు. తొలినాళ్ళలో మీరు సువార్తకు వచ్చినప్పుడు మీ మనసులో ఏది పెట్టుకుని వచ్చారు, ఈరోజు దీన్ని పాటించట్లేదు. ఎందుచేతనని మీరు అడిగితే కనుక ఒకటే మాట, రాకూడని వారు మీ మధ్యకు వచ్చేసారు. నికోలాయితులు మీ దగ్గరకు వచ్చేసారు, బిలాములు మీ మధ్యన ఉన్నారు, యెజబెల్స్ మీ మధ్యన ఉన్నారు. వాళ్ళు వచ్చేతే కనుక దేవుని నామాన్ని అవమానపరిచేటట్టుగా, చెప్పకూడని మాటలు చెప్పేటట్టుగా, వాళ్ళు చేయించకూడని పనులు మీ చేత చేయించి చివరికి సంఘాన్ని అయితే కనుక తీసుకెళ్ళకూడని దుర్బోధంలోకి తీసుకెళ్ళిపోతున్నారు.
సంఘంలో ఈరోజు అయితే కనుక ఐక్యత లేదు, సంఘంలో అయితే పరిశుద్ధత లేదు, సంఘంలో ఈరోజు అయితే కనుక దేవుని మీద మనసు కాకుండా పూర్తిగా లోకానికి లోబడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. లోకమునకు వేరే బ్రతకడం కోసమే సంఘం అండి, తెలుసు కదా. పేతురు గారు సంఘాన్ని స్థాపించేటప్పుడు చెప్తున్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే బ్రతకమన్నాడు. మనం కూడా లోకమునకు వేరే బ్రతకటం. సంఘం అనే మాట గ్రీకు భాషలోకి వచ్చినప్పుడు ఎక్లేషియా అంటారు. అంటే లోకములో నుంచి పిలువబడిన వారు అని అర్థం. ఆ ఎక్లేషియా అనే రెండు మాటలు కలుపుది అనుకుంటే కనుక ఎక్లేషియా అనే మాటకు వస్తే కనుక పిలువబడిన లోకం నుంచి వెలుపలికి వచ్చేస్తున్న వారు. ఆ లోకం నుంచి వెలుపలికి మనం వచ్చి కూర్చుంటే ఇప్పుడు మళ్ళీ లోకం వచ్చి ఎక్కడ కూర్చుంది? నేను వేడను నేడను నేనే అన్నట్టుగా అయితే కనుక ఆ లోకంలో ఉన్న దుర్లక్షణాలన్నీ కూడా మళ్ళా సంఘంలోకి వచ్చేస్తున్నాయి. ఈరోజు సంఘంలో జరగకూడని ఏదే లోకంలో జరగకూడని ఏదైతే ఉందో తెలియకుండానే సంఘంలో కూడా అదే జరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఏం చేద్దాం? ఏం చేస్తే కనుక ఒకరికి పరిష్కారం మొత్తం చూసారా? ఇప్పుడు దేవుడైతే కనుక నీతోనే ఈ మాట చెప్తే, నీ సంఘంలోనే నీ కులాయితులు ఉన్నారు, ఇలా మనుషుల మధ్యన విభేదాలు కలిగించేవాళ్ళు ఉన్నారనుకుంటే మీరు ఏం చేసి మీరు పరిష్కారం కనుక్కుంటారు? మీ మధ్యనే బిలాములు ఉన్నారనుకుంటే కనుక నువ్వే బిలాముగా మారిపోయావు అనుకుంటే కనుక ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ మధ్యలో కనుక ఒకళ్ళు మీ సంఘంలో యెజబెల్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమీ తెలియకపోయినప్పుడు కూడా మీకు సలహాలు చెప్పి మిమ్మల్ని తప్పు త్రోవలోకి నడిపిస్తున్నారు, మీకు దేవునికి మధ్యన అగాధం సృష్టిస్తున్నారు అనుకున్నప్పుడు ఏం చేయాలి? యెజబెల్ని ఉండనివ్వాలా, తరిమేయాలా? దానికి మారు మనస్సు పొందని అవకాశం ఇచ్చితేనే కానీ అది మారు మనస్సు పొందని అవకాశం లేదు. దానికి అది పొందనొల్లదు, రాసున్న మాట అయితే కనుక అదే. ఏం చేయాలి? బిలాములు మీ దగ్గర ఉండి కనుక ధనాపేక్షను మీరేం ప్రేరేపించేట్టుగా డబ్బు కొరకు వాళ్ళు మాట్లాడుతుంటే కనుక అలాంటి వాళ్ళు ఏం చేయాలి? విభజన కలిగించే వాళ్ళు మీ మధ్యన ఉన్నారనుకుంటే కనుక వాళ్ళని ఏం చేయాలి? ఒకవేళ వారు కనుక మీ దగ్గర ఉన్నంతసేపు మీరు కనుక తగిన జాగ్రత్త తీసుకోకపోతే కనుక ఏర్పరచబడిన ఈ ఉన్నతమైన సంఘము కూడా చివరికి ఏమైపోద్దో తెలుసా? మీరు పోగొట్టుకునే పరిస్థితి. ఈ దీపస్తంభమును దాని యుద్ధ నుండి నేను తీసివేస్తాను అన్నాడు. దీపస్తంభమును మనం ఎంతో పోగొట్టుకోవటం ముఖ్యమా, లేదా కనుక దీపస్తంభంలోనికి వచ్చి ఎవరైతే కనుక చేయకుండా పనులు చేస్తున్నారో వారిని దూరంగా పెట్టడం మంచిదా? ఒకవేళ మనలోనే లోపం ఉందనుకుంటే కనుక మనం సరి చేసుకోవటం మంచిదన్న సంగతిని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి ఆ దేవుని చిత్తాన్ని అయితే కనుక ఉన్నట్టుగా నెరవేర్చడానికి ఆయన కృపకు పాత్రలు కావడానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.